నమస్తే అండి. ఈరోజు స్మాల్ గ్రూప్ డైలాగ్లో సిక్స్త్ కాన్వర్సేషన్ జయకృష్ణమూర్తి డేవిడ్ పౌనండ్ డేవ్ షాన్బర్గ్తో జరుగుతుందన్నమాట. అంటే ఇంతవరకు చేసిన 5 కాన్వర్సేషన్స్లో ఈ లాస్ట్ కాన్వర్సేషన్లో సాధారణమైన మనిషికి అర్థమయ్యే రీతిలో ఎలాంటి విషయాన్ని తెలపగలగటం, చెప్పటం, సో అతని జీవితంలో దాన్ని ప్రవేశపెట్టగలిగేటువంటి స్థితిలో మనం అతనికి ఏదైనా చెప్పగలమా అనేటువంటి దాంతో గత వారం ముగించారు, మళ్ళీ ఈ వారం దాంతో ప్రారంభించారు. సో ఇది చాలా చాలా ముఖ్యమైన విషయము. ఎన్నిసార్లు ఎంత లోతుగా చర్చించిన అది ఆ విషయం ఇమేజెస్ గురించి, అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వర్ అనే దాని గురించి ఇంకా చాలా లోతుగా తెలుసుకునేవలసిన అవసరం ఉంది కనుక ఈ డైలాగ్ ఇంకా అది కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ డైలాగ్లో మనం పార్టిసిపేట్ చేద్దాం. సో ముందుగా కిషోర్ గారు మాట్లాడతారా? యా, తప్పకుండానండి. యా, ఆ, వినపడుతున్నదండి. వినిపిస్తుందండి. యా, యా, మీరు చెప్పినట్టే ఈ సంభాషణ మ్, ఈ ఒక సాధారణమైన మనిషి జీవితంలో ఈ టీచింగ్ ని ఎలాగా తను పాటించాలి అనే ప్రశ్నతో మొదలు పెట్టారండి. అంటే తనకి ఎలా తెలియజెప్పాలి అని. సో ఆ, ఒక ఒక సాధారణమైన మనిషి తన ఆ, దైనందిక జీవితంలో పడే ఆ, కష్టాలని కాదు, తన దైనందిన జీవితంలో పడే ఒక రొటీన్తో ఉంటాడు. తనకి ఇంత డిస్కషను, ఇంత ఈ కష్టంగా తోచవచ్చు ఇదంతా, ఈ సంభాషణలు ఇవన్నీ విన్నా కానీ ఇవన్నీ తెలియకపోవచ్చు తనకి. సో ఇది ఎలాగా తనకి తెలియచెప్పాలి అని ప్రశ్నతో ఆ, మొదలు పెట్టారండి ఈ సంభాషణని. సో ఆ, ఇది ఎలా తెలియజెప్పాలి అని ఆ, అన్నప్పుడు మ్, సో ఆ, ఏమన్నారంటే, సో ఎటువంటి ఇమేజ్, అవతల వాళ్ళ గురించి ఎటువంటి ఒపీనియన్ లేకుండా ఆ, చూడగలగాలి అని చెప్పారండి. సో అవతల వాళ్ళ గురించి అంటే బాంధవ్యాలలో అంటే మనిషికి ఉండే సమస్య అంతా ఎక్కడంటే బాంధవ్యాలని కరెక్ట్గా లేకపోవటం. మనిషికి మనిషికి మధ్య ఉన్న మనిషి మనిషికి అని కాదు, మనిషికి తన బాంధవ్యాలతో, బయట ప్రపంచంతో, మిగతా వాటితో సరైనటువంటి సంబంధం లేకపోవటం అనేది ప్రధాన సమస్య. ఈ బాంధవ్యాలు ఎందుకు సరిగ్గా ఆ, ఉండట్లేదు అని అంటే, ఆ, తనకి దాని గురించి ఒక ఐడియా, ప్రతి బాంధవ్యంలో తనకి ఉన్న తన తన గురించి ఒక ఇమేజ్ అడ్డం వస్తుంది. ఇది నేను ఆ ఏదైనా సరే తన గురించి అని కాదు, ఒక వస్తువు గురించి ఏదైనా ఇమేజ్ అనేది ఒకటి అడ్డం వస్తుంది. సో దానివల్ల ఈ బాంధవ్యం అనేది సరిగ్గా లేదు. మరి ఇమేజ్ అడ్డం వచ్చినప్పుడు దాన్ని ఇమేజ్ లేకుండా ఎలా చూడగలగాలి, ఆ, ఎలా చూడాలి ఆ ఇమేజ్ని అని ప్రశ్న వచ్చిందండి. ఆ ప్రశ్న వచ్చినప్పుడు సో చూసేవాడు చూడబడేది అనే వైరుధ్యం అసలు ఉందా అనే ప్రశ్న వచ్చిందని. అంటే చూసేవాడు చూడబడేది అనేది వేరేగా లేదు అని తెలిసినప్పుడు ఇంకా ఇమేజ్ క్రియేట్ చేయడం, ఆ ఇమేజ్ మేకింగ్ అనేది ఆగిపోతుంది. మ్మ్, ఆ ఇమేజ్ మేక్ ఆగిపోతుంది అని చెప్పారండి. సో ఆ చూసేవాడు చూడబడేది వేరే కాదు, ఒకటే అని తెలిసినప్పుడు ఇంకా ఆ, ఈ ఇద్దరి మధ్య ఉన్న ఇమేజ్ మేకింగ్ ఆగిపోతుంది, థాట్ ఆగిపోతుంది. థాట్ ఇమేజ్ మేకింగ్ ఆగిపోయినప్పుడు మ్, ఇంకా అప్పుడు మనిషికి ప్రతి ఒక్క బాంధవ్యాలు అనేవి ప్రతి ప్రతి ఒక్క దాంతో సరిగ్గా ఉంటుంది అని సాగిందండి. చివరిగా
ఈ ఇమేజ్ మేకింగ్, థాట్ ఇవన్నీ ఆగిపోయిన తర్వాత ఏం మిగులుతుంది, ఎటువంటి స్థితి ఉంటుంది ఆమ్, అని అక్కడ దీన్ని సంభాషణని ముగించారండి. సో ఐ మీన్ నాకు చెప్పడానికి కుదరట్లేదు, కానీ ఏంటంటే చూసేవాడు చూడబడేది వేరు అని జరిగిన సంభాషణలో డేవిడ్ బామ్ గారి ఎక్స్ప్లెనేషన్ నాకు బాగా నచ్చిందండి. ఐ మీన్ ఒక ఒక ఉదాహరణ చెప్పాలంటే, చూసేవాడు చూడబడేది అంటే వేరు అని వచ్చినప్పుడు ఇదే కాకుండా ఇంకెటువంటి మనం ఎటువంటి దీన్ని విన్నా కానీ, అంటే ఈ టీచింగ్ని కానీ ఇంకేదన్నా విన్నా కానీ ఎలాగా, ఎప్పుడు, ఏంటి, ఇటువంటి ప్రశ్నలన్నీ ఉదయిస్తూ ఉంటాయి. ఎలా చేయాలి, అయ్యో నేను చేయలేకపోతున్నాను, లేకపోతే దీన్ని ఎలా ఆ, ఆ, మనం దీన్ని డే టు డే దాంట్లో అంటే ప్రతిరోజు ఎలా దీన్ని జీవించాలి అని ఆ ప్రశ్నించేవాడు, ఆ ప్రశ్న వచ్చేది అంటే ఒకటి, ఆ ప్రశ్న ఎవరికైతే ఉదయిస్తుందో అది ఒకటి ఉంది, దానికి ఈ ప్రశ్న వస్తుంది అని మనకి ఎప్పుడు తెలియకుండానే అనిపిస్తుంది. కానీ ఆ ప్రశ్న వచ్చే మీ అనేదే లేదు అనేది ఈ సంభాషణ ద్వారా అదే ఒక రకమైనటువంటి ఆ ప్రశ్న అనేదే ఒక అంటే ఆ ప్రశ్నను అడిగేవాడి ప్రశ్న అడుగుతాము, ఆ ప్రశ్నలోనే అంటే దీన్ని ఎలా నేను డే టు డే దీన్ని నేను ఎలా రోజువారీ జీవితంలో ఉపయోగించాలి అన్నప్పుడు నేను అనేది ఆటోమేటిక్గా దాంట్లో వచ్చేస్తుంది. ఆ నేను అనేదే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ థాట్, ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ రియల్ అనేది దట్స్ కైండ్ ఆఫ్ అది బాగా అనిపించిందండి. అంటే ఐ మీన్ అటువంటి ఊహ ఇప్పుడు రాలేదండి, అంటే ఊహని కాదు, అటువంటి ఆ డిస్కషన్ బాగా నాకు అనిపించింది సార్. సో యా, దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే, దక్షిణామూర్తి గారు చెప్తారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే. ముందుగా కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, మనం ముగ్గురం ఇలా మాట్లాడుకుంటున్నాము, ఇది కామన్ మ్యాన్ కి, ద మ్యాన్ ఇన్ ద స్ట్రీట్, ఈ మెసేజ్ ఎలా వెళ్తుంది? ఆయన ఏమంటాడంటే, మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు, ఒక ఆయన ఉన్న సైంటిస్టు, ఇంకొక ఆయన ఉన్న తత్వవేత్త, ఇంకొక ఆయన ఉన్న సైకాలజిస్టు, మీరు మీ భాషల్లో మాట్లాడుకుంటున్నారు, అది నాకు అందదు, నాకు అర్థం కాదు, ఇట్స్ బియాండ్ మై కెపాసిటీ అని అంటాడు. మనం ఈ విషయాన్ని కామన్ మ్యాన్ కి, మన ముగ్గురం మాట్లాడిన వినే వాళ్ళకి ఎలా తీసుకెళ్ళాలి? అప్పుడు డేవిడ్ బామ్ గారు ఏమంటారంటే, ఇది కామన్ మ్యాన్ కి తీసుకెళ్లాలంటే మనం ముందుగా ఆ రిలేషన్షిప్ ని చూసుకోవాలి, రిలేషన్షిప్ లో మనల్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే ఎందుకంటే రిలేషన్షిప్ అనేది అందరికీ కామన్, ప్రతి మనిషికి కూడా కామన్ గా ఉంటుంది రిలేషన్షిప్. కామన్ మ్యాన్ కూడా రిలేషన్షిప్ లో ఉంటాడు, ఆఫీస్ లో కానివ్వండి, ఫ్యాక్టరీలో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, లేకపోతే ఎక్కడన్నా క్రీడా రంగంలో కానివ్వండి, ఆయన రిలేషన్షిప్ ఉంది. అందుకని మనం కామన్ మ్యాన్ కి ఏం చెప్పాలంటే, రిలేషన్షిప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ రిలేషన్షిప్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ ఇన్ రిలేషన్షిప్. That's the common point from where we can start, so that common man will also be able to connect with the discussion that is going on. తర్వాత ఏమంటారంటే, ఈ రిలేషన్షిప్ లో చాలా హర్ట్స్ ఉంటాయి, చాలా ఫ్లాటరీ ఉంటుంది, అదంతా మొదలైంది, దాని మీద డిస్కషన్ అయింది. అది కూడా ఆలోచన వల్ల ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఫ్లాటరీ అనేది ఒక ఇమేజ్, అలాగే హర్ట్ అనేది కూడా ఇంకొక ఇమేజ్. దానికి డేవిడ్ బామ్ గారు అంటే ఇంకొంచెం ముందుకెళ్ళి, అక్కడ ఉన్నదే ఇమేజ్, అది ఫ్లాటరీగా ఉంటే ఫ్లాటరీ ఇమేజ్ గా కనిపిస్తుంది, అది హర్ట్ గా ఉంటే హర్ట్ ఇమేజ్ గా కనిపిస్తుంది. యాక్చువల్లీ ద ఇమేజ్ ఈస్ క్రియేటింగ్ బోత్ ద థింగ్స్, ది పాజిటివ్ అండ్ ద నెగటివ్. అది పోవాలంటే ఇమేజ్ పోవాలి. ఆ ఇమేజ్ ఎలా?
కృష్ణమూర్తి గారు ఏమంటారంటే హర్ట్ గురించి మాట్లాడుతూ, ఇప్పుడు ఫర్దర్ హర్ట్ నాకు రాకుండా కావాలంటే ఏం చేయాలి, అదొకటి. పోతే నాలో ఉన్న హర్ట్స్ ని ఎలా వదిలించుకోవాలి, ఎలా అంతం చేయాలి అంటే 2 రకాల హర్ట్స్ అన్నమాట. తర్వాత ఆయన ఏమంటారంటే డిస్కషన్ అయ్యాక, ఆ హర్టు ఈ హర్టు రెండు ఒకటేను, ఒకటి ఉన్న పాత హర్టు అలా ఉంది, ఇంకోటి ఉన్న కొత్తగా ఫ్యూచర్ హర్ట్ రావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి అంటారు. ఇంకోటి ఏమంటారంటే మన కాన్షియస్నెస్ లో అంటే మన చైతన్యంలో అన్ని ఇమేజెస్ ఉన్నాయి. చైతన్యం అంతా కూడా ఇమేజెస్ తో నిండుకుని ఉంది. ఈ ఇమేజెస్ అన్ని వదిలించుకోవాలంటే ఏం చేయాలి? ఈ ఇమేజెస్ లేకపోతే, ఎందుకంటే ఆ ఇమేజే నేనే లేకపోతే చైతన్యం ఏముంటుంది? అన్ని ఇమేజెస్ తీయగలిగితే చైతన్యంలోంచి అక్కడ మిగిలేది ఏంటి? దాని మీద కూడా డిస్కషన్ అయిందండి. ఫైనల్ గా ఇందాక ఆయన చెప్పినట్టుగా, కిషోర్ గారు చెప్పినట్టుగా, మనం ఆ ఇమేజ్ తో ఉండగలగాలి. ఆ ఇమేజ్ తో ఉండి అబ్జర్వర్ ఇస్ ద అబ్జర్వ్డ్ అంటే చూసేవాడు చూడబడేది రెండు ఒకటే అనేది తెలుసుకుని ఆ ఆ రెండింటి మధ్య వైవిధ్యం లేదు, అవి రెండు ఒకటే కనుక క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే ఇమేజెస్ అంతం అవుతాయి అంటారు. నాకు అర్థమైందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే. రాజు గారు. సార్ నమస్తే సార్. నమస్తే రాజు గారు. అదే సార్, ఇప్పుడు దక్షిణామూర్తి గారు చెప్పిన లాస్ట్ పాయింట్ అది నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది సార్. అది ఎప్పుడైతే అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అని క్షుణ్ణంగా అర్థమవుతుందో అప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ ఆటోమేటిక్గా ఆగిపోతుందని అన్నారు సార్. దాని గురించి కొంచెం డిస్కషన్ ఉంటే హెల్ప్ఫుల్గా ఉంటుందని అనిపించింది సార్. ఎస్ సార్. లక్ష్మి గారు. ఐఫోన్ 12. నేను ఇప్పుడే ఇంకా జట్లాగ్ లోంచి ఇప్పుడే బయటకు వస్తున్నాను. నేను చదివానండి. నాకు మీరు ఇప్పుడు మాట్లాడిన వారి అభిప్రాయమే నాకు ఉండే. ఇట్ వాజ్ చాలా బాగా అనిపించింది, కానీ బట్ ఐఎమ్ రైట్ నౌ ఐ కెనాట్ సే ఎనీ డైలాగ్ ఫ్రమ్ దేర్ అన్నమాట. ఐ జస్ట్ వోక్ అప్. ఓకే. మీనా కుమార్ గారు. నమస్తే సార్. సార్ అదే ఇంతకు ముందు చెప్పినట్టు దక్షిణామూర్తి గారు వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆల్మోస్ట్ అంతా కవర్ చేసేసారు వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ చెప్పాలంటే అదే అంతా చెప్పడమే ఉంటది. బట్ నేను అంటే నాకు ఇందులో పాయింట్స్లలో ఈ వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో యు ఆర్ ద వరల్డ్ ఈజ్ యూ అని ఒక దగ్గర అన్నారు సార్. ఇమేజెస్ గురించి కూడా చెప్పారు. వైఫ్ కి హస్బెండ్ కి ఇమేజెస్ ఉంటుంది, వైఫ్ కి ఏమో కొన్ని ఇమేజెస్ ఉంటుంది హస్బెండ్ పైన, బయటకు తీసుకెళ్ళాలి, విప్పించాలి అవి అని. అండ్ అట్ ద సేమ్ టైం హస్బెండ్ కి కూడా వైఫ్ తను చెప్పినట్టు వినాలి, అట్లాంటి అలా ఉన్నప్పుడు ఈ రెండు ఇమేజెస్ లో కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. సో ఇమేజెస్ తోటే రిలేషన్ అనేది ఉండదు అని ఒకటి చెప్పారు ఆ మాట. ఇంకొకటి ఇమేజెస్ కంటెంట్ ఆఫ్ ద కాన్షియస్నెస్ మొత్తం ఇమేజెస్ తోటి నిండి ఉన్నది అని ఆ మాట చెప్పారు. అది ఒకటి. ఈ ఇమేజ్ మేకింగ్ అనేది స్టాప్ ఎలా చేయాలి అని అడగడమే మళ్ళీ ఒక ఇమేజ్ క్రియేట్ చేయడమే. అంటే అడుగుతున్నప్పుడు మీరు ఆ మాట అడుగుతున్నారే అంటేనే ఇంకొక ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది అక్కడ అని అదొక మాట చెప్పారు. సో ఏ యాక్షన్ తీసుకోవాలి టు బికమ్ ఫ్రీ ఫ్రమ్ దిస్ ఇమేజెస్ అని చెప్పినప్పుడు మీకు ఇది అర్థమైతే యూ విల్ నెవర్ ఆస్క్ ఎట్లా నేను ఈ ఇమేజెస్ నుంచి బయటకు పడాలని అడగరు అన్నట్టు అక్కడ ఒక మాట అన్నారు. మరి ఇమేజెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ అంటే, మనకి ఏదైనా ఒక ఇమేజ్ ఒక హర్ట్ అయ్యింది అని అంటే
ఆల్రెడీ అది రిజిస్టర్ అయిపోయి బ్రెయిన్ లో రిజిస్టర్ అయిపోయి ఉంది కాబట్టి ఆ థాట్ మెమొరీ క్రియేట్స్ ఇమేజ్, అది అందుకోసం మనకు హర్ట్ అవుతుంది. ఆ ఇమేజ్ రిజిస్టర్ కాకపోతే అసలు ఆ హర్ట్ అనేది అక్కడ మనకి జరగది అన్నట్టు ఒక మాట చెప్పారు. అది కూడా ఇంకా దాని తర్వాత సార్ అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అనే వర్డ్ యూజ్ చేశారు. ఈ అబ్జర్వ్డ్ దాంట్లో ఈ రెండు ఒకటే, రెండు కాదు అని తెలుసుకున్నప్పుడు ఈ ఇమేజ్ మేకింగ్ అనేది అబ్జర్వరే పాస్ట్ అని, అబ్జర్వరే థింకర్ అని, ఎప్పుడైతే ఈ పాస్ట్ ఈ అబ్జర్వ్డ్ వన్ అని తెలిసినప్పుడు ఇమేజ్ మేకింగ్ అనేది ఇది స్టాప్ అవుతుంది అని అదొక్కటి అన్నారు సార్. ఇంకొకటి ఇంకా లాస్ట్ లో వచ్చి అంటే మధ్యలో కొన్ని అన్ని మాటలు ఉన్నాయి కానీ ఇంపార్టెంట్ గా నాకు అనిపించినాయి. నో మూమెంట్ ఆఫ్ థాట్ టైం అనమాట. ఆ టైం అనేది ఎండ్ కావాలి అంటే థాట్ ఎండ్ కావాలి, థాట్ ఎండ్ అయిపోతే అది డెత్ అన్నట్టు అన్నారు. లేదు డెత్ కన్నా చాలా ఇట్ ఈస్ మచ్ మోర్ దెన్ డెత్ అన్నట్టు కృష్ణమూర్తి గారు అన్నారు అనమాట. అయితే ఈ మరి ఇది స్టాప్ ఆఫ్ థాట్ అయినప్పుడు మళ్ళీ వాట్ విల్ హ్యాపెన్ అని అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అప్పుడు ఫియర్ అనేది, యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇవన్నీ ఉండదు. అది టోటలీ ఇట్ విల్ టేక్ డిఫరెంట్, అది జరిగితే గానీ తెలియదు అన్నట్టు మాట్లాడారు సార్. ఇది నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ కామన్ మ్యాన్కి అంటే సాధారణమైన మనిషికి ఇందాక దక్షిణామూర్తి గారు కూడా వివరించిన విషయంలో కూడా ఉంది. అలాగే కిషోర్ గారు కూడా చెప్పిన దాంట్లో ప్రారంభంలో ఉంది. అది ప్రధానమైన విషయం ఈ 6వ డైలాగ్లో సాధారణమైన మనిషికి ఈ విషయాన్ని ఎలాగ అందించడం అనేది కృష్ణమూర్తి గారి యొక్క హృదయంలో ఒక ప్రేమతో కదులుతున్న ఒక విషయం అన్నమాట. ఒక కరుణ స్వభావంతో ఇది ఎలాగైనా ప్రపంచానికి అందాలి కదా. ఎందుకంటే ఇంటలెక్చువల్స్ అందరితోటి మాట్లాడారు, ఫిలాసఫర్స్తో మాట్లాడారు, వేరియస్ వర్గాలతో ప్రపంచం అంతా తిరిగి మాట్లాడారు, ఎన్నో వేల కొలది మీటింగ్స్ కండక్ట్ చేశారు 60-70. కానీ ప్రపంచంలో మార్పు వినేటప్పుడు ఎవరైనా మారుతున్నారా, ఏం జరుగుతుంది అనేది చూస్తే అతను కృష్ణమూర్తి గారిలో అలాగేం జరగటం లేదేమో అనిపించినట్టుగా ఒక భావం వచ్చింది. సో కాబట్టి ఇది ఎలా వింటున్నారు వీళ్ళందరూ, దీన్ని ఎలా తీసుకోగలరు, ఎలాగా ఒక సాధారణమైన మనిషి దీన్ని వినగలుగుతుంది అంటే మనసు ఇంటలెక్చువల్గా డిస్కషన్ అనేది చెయ్యొచ్చును దీని గురించి. అయితే ఆ విశ్లేషణ, ఆ ఇంటలెక్చువల్ డిస్కషన్ అంతా కూడా అది ఆలోచన చేత మనం కొంత దూరం మాత్రమే వెళ్ళగలం. అయితే బియాండ్ దట్ వెళ్ళడానికి ఇంటలెక్ట్ పనికిరాదు. కాబట్టి ఆ బియాండ్ దట్ వెళ్ళేటువంటి అవకాశం ఎప్పుడు కలుగుతుంది, ఎలా వస్తుంది అనేది దట్ ఈస్ ది ఎండింగ్ ఆఫ్ థాట్ అనేది ఒక విషయం అన్నమాట. సో అయితే సాధారణమైన మనిషికి చాలామంది అంటుంటారు కూడా, చాలా ఫిలాసఫీస్ వింటున్నాం కానీ అర్థమవుతున్నాయి, కానీ కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ అసలు ఆయన ఏం చెప్తున్నారో సరిగ్గా అర్థం అవడం లేదు, చాలా డెప్త్లో ఉంటాయి ఆయన కాన్వర్సేషన్స్ అన్నీ కూడా. అది చదువుకున్న వాళ్ళకే కానీ బాగా మేధావులకే సంబంధించిన విషయము, ఇంగ్లీష్ పదాలు బాగా తెలిసిన వాళ్ళకే అని, లేదా అంటే ఒక లోతైన అవగాహన ఆధ్యాత్మిక తత్వంలో ఉండే వాళ్ళకి మాత్రమే. కానీ సాధారణమైన మనుషులకి అంత నేరుగా దాన్ని చూసే అవకాశం లేదు. కాబట్టి ఒక ప్రాక్టీసు, ఒక అభ్యాసం, లేదా అంటే ఏదో ఒక విషయాన్ని ఒక కథల రూపంలో, లేకపోతే ఇతిహాసాల రూపంలో, లేదో ఒక ఉపమానాలు చెప్పి ఆ రకంగా, లేదా అనేక విధాలుగా ఒక
గీత నుంచో, బైబిల్ నుంచో, లేకపోతే మరో పవిత్ర గ్రంథం నుంచో ఏదో ఒకటి తీసుకొని దాన్ని ఉదాహరణగా తీసుకొని అనేక ఉదాహరణలు ఇచ్చి అనేక ప్రమాణాలు ఇచ్చి వాళ్ళకి చెప్తూ వెళ్తే మాత్రం అర్థమవుతుందేమో కానీ ఇలా డైరెక్ట్గా మనసు గురించి చెప్తే, మనిషి యొక్క మనుగడ గురించి చెప్తే అర్థమవుతేమో అని ఆ, ప్రజలు అనుకుంటారు. సో అందుకనే కృష్ణమూర్తి గారు చెప్పింది అర్థం కాలేదు అంటారు అని ఒక అభిప్రాయం ప్రపంచంలో ఉంది. సో కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. కారణం ఏంటంటే జీవితం అనేది ఒక యథార్థమైన విషయం, అది ఒక భ్రమ కాదు. సో అది ఒక వాస్తవం అన్నమాట. సో ప్రతిదీ వాస్తవమే, జీవితంలో ఒక వాస్తవమైన విషయం అది. సో ఈ వాస్తవత్వంలో ఏముంది అనేది తెలిసి ఆ వాస్తవత్వాన్ని ప్రజలకి చూపించి తర్వాత ఈ వాస్తవత్వంలో తను కొన్ని రకాల భావాల్ని చేర్చి దాన్ని అది ఆ, ఒక ఇది మానసికంగా ఒక అభిప్రాయంగా దాన్ని తయారు చేసుకొని సో దాని నుంచి కొన్ని ఊహలు పుట్టించి ఆ ఊహాజనితమైన జగత్తులో జీవిస్తూ ఇది సత్యం అని అసత్యంలో జీవిస్తున్నాడు. ఇది సత్యమని తను అనుకుంటున్నదే సత్యమని, తను భావిస్తున్నదే సత్యమని, తన ఇమేజెసే సత్యమని, తన ఊహలు తన అభిప్రాయాలే సత్యమని పట్టుకున్నాడు జీవితం అంతా. సో దాంట్లోనే జీవిస్తూ అతను బయటికి రాలేకపోతున్నాడు. ఊబి నుంచి ఆ సాలిపురుగు సాలిపట్టులో చిక్కుకున్నట్టు దాంట్లో నుంచి బయటికి రానంటుంది. అలాగా ఊబి నుంచి బయటపడాలని ప్రయత్నించే కొద్దీ ఇంకా ఊబిలో దిగబడినట్టు ఆ ప్రయత్నం వలన మరింత నేను బలపడి, ఆ ఇమేజెస్ బలపడి, ఆ జ్ఞాపకాలు బలపడి, ఆ అహం బలపడి తర్వాత దాని నుంచి బయటకు రాలేక చాలా బాధను అనుభవిస్తున్నాడు, చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు. ఇది తను నిర్మించుకున్నదే అనే విషయం తనకు తెలియదు. అసలు తాను అనేది కూడా ఒక నిర్మాణమే అని కూడా తనకు తెలియదు. ఆయన ఏమనుకుంటున్నాడంటే దీనిలో ఇది చాలా నిజమైనది అనుకుని ఆ భ్రమలో జీవిస్తున్నాడు. సో అందుకని సాధారణ మనిషికి చెప్పినప్పుడు మనం ఏం చూపించాలి అనేది అతని యొక్క మానసికమైన ఒక అనుకంప నుంచి, ఒక కరుణ నుంచి ఉదయించిన ప్రశ్న అన్నమాట. చేత మానవాళి దుఃఖానికి పూర్వకాలం నుంచి మనం చూసామంటే అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి మనిషి యొక్క దుఃఖం పరిసమాప్తం అవుతుందా అనేటువంటి ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది అనమాట. దీని మీదే చాలా వేదాంతాలు, చాలా ఫిలాసఫీస్, అదే రకరకాల మానసిక తత్వశాస్త్రాలు, ఆ తర్వాత రకరకాల సంస్కరణలు ఎన్నో వచ్చాయి ప్రపంచం అంతా కూడా. చాలా ఇజమ్స్, అంతేకాకుండా ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు, సోషలిస్ట్ సిద్ధాంతాలు, ఇలాగ రకరకాల ప్రపంచంలో ప్రజల్ని మార్చడం కోసం, ఒకవైపు నడిపించడం కోసం, దుఃఖం నుంచి బయటపడడం ఎలాగాని మనిషి ఆలోచిస్తూ దేవుళ్ళని నిర్మించుకున్నాడు, పూజలు చేశాడు, గురువుల్ని తెచ్చుకున్నాడు, ఆ గురువుల్ని ఆరాధించాడు, గురువుల మాటలు విని ప్రయత్నం సాధన చేశాడు. ఆ తర్వాత మతాలు సృష్టించాడు, ఆ మతాలని అన్ని రకాల క్రమశిక్షణలు సృష్టించుకున్నాడు, ఎన్నో నమ్మకాలు సృష్టించుకున్నాడు. అయినప్పటికీ కూడా దేని నుంచి బయటపడలేని ఒక సమస్యలో పడిపోయాడు. ఆ చిక్కు సమస్య ఏంటండి అది? సో ఆ చిక్కు సమస్య ఏంటంటే తను నిర్మించుకున్న ఈ అగాధం, ఈ ఊబి నుంచి తను బయటపడలేకపోతుంది. ఇది చిక్కు సమస్య. అంటే మనిషి తన జీవితంలో జీవించే విధానంలో దుఃఖము
అనేది ఉంది. అల్ప సంతోషాలు కూడా ఉన్నాయి. అయితే అతను జీవించే విధానంలో అసూయ ఉంది, ద్వేషం ఉంది, భయం ఉంది, సంఘర్షణ ఉంది, తర్వాత ఆశయాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, ఆదర్శాలు ఉన్నాయి, విసుగు ఉంది, తర్వాత పగ ఉంది, ప్రతీకారం ఉంది, కోపం ఉంది. ఇలాగా ఈ రకరకాల విషయాలతో కూడుకొని అతని యొక్క మనస్సు పూర్తిగా ఒక ఘనీభవించి ఉంది దాంట్లో. అంటే ఒక రకంగా అది ఆ కండిషనింగ్లో స్థిరపడిపోయిందన్నమాట. సో అందుకని ఆ పరిమితుల మధ్య ఉన్న ఆ చైతన్యము అది ఏంటి, అసలు దీని నుంచి బయటపడే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఎందుకంటే ప్రతి మనిషి దుఃఖం నుంచి బయటపడాలి, సుఖంగా జీవించాలి. ఇది ఒక్కటే సామాన్యుల నుంచి మేధావుల వరకు ఒకటే కోరిక కదా. ఇందులో ఏమైనా తేడా ఉందా? సో దుఃఖాలు ఉండకూడదు, సుఖమైన జీవితమే ఉండాలి. అశాంతి ఉండకూడదు, శాంతే మన జీవితం అంతా ఉండాలి. ఆనందమే ఉండాలి, ఏ రకమైన బాధ ఉండకూడదు అని ప్రతి మనిషి తలపోస్తున్నాడు. అయితే బాధను, దుఃఖాన్ని, భయాన్ని, అశాంతిని తెచ్చే విషయాలు తన జీవితంలో తనే పుట్టించుకున్నాడు, ఎవరూ పుట్టించలేదు. అది దేవుడి నుంచి వచ్చిందని, లేకపోతే మరేదో తలరాత నుంచి వచ్చిందని, లేదా ఇది శాపమని, ఇది మనిషి బ్రతుకు ఇంతే అని ఎన్నో కావ్యాలు రాశాడు, పద్యాలు రాశాడు, సినిమా పాటలు రాశాడు, ఎన్నో చేశాడు మనిషి. అయితే ఎన్ని చేసినా దాన్ని బయటపడగలదా చెప్పండి? వీళ్ళు అవ్వలేదు. ఎందుకంటే అందుకే మనిషికి, సాధారణమైన మనిషికి ఏం చెప్పాలి అని అడిగినప్పుడు మొట్టమొదట ఇది చూడమంటున్నాడు, తను ఎక్కడున్నాడు అనేది. అంటే అందరికీ తెలుసు తన దుఃఖంలో బతుకుతున్నాడని. సో అయితే నువ్వు ఎలాగ దుఃఖం నుంచి నేను బయటపడాలని, నా దుఃఖం నుంచి ఎలాగ బయటపడాలని అడుగుతున్నానే. సో ఎవరు అడుగుతున్నారో ప్రశ్న నేను అడుగుతున్నాను. అంటే మరి నువ్వు నీ జీవితంలో నీ తాలూకా అపసవ్య జీవితం ద్వారా కలిగించుకున్నదే కదా ఈ దుఃఖము. దీన్ని కలిగించుకోమని ఎవరైనా చెప్పారు? అంటే పూర్వీకులు, మన తల్లిదండ్రులు, మన ముత్తాతల నుంచి ఇదే రకంగా మనల్ని పెంచారా? సమాజం నుంచి వచ్చిందా? లేకపోతే ఎన్నో వేల సంవత్సరాల నుంచి జరుగుతున్న జీవితాల్లో ఇది నాటుకుపోయిందా? ఇది అంటే తరతరాలుగా నాటుకుపోయిన విషయమా ఈ చైతన్యం అనేది? అలా ఏర్పడిందా? అయితే దీనికి మళ్ళీ అంతకాలం పట్టారా బయటపడటానికి? మళ్ళీ దీనికి ఒక ప్రయత్నము, సాధన, ఒక గురువు కావాలి. లేకపోతే ఏ భగవంతుడో దారి చూపిస్తాడని ఎదురు చూడాలా? లేకపోతే ఏ గురువో దీని నుంచి బయటపడతాడని మనం దాని గురించి కూడా ఎదురు చూడాలా? ఏం చేయాలి ఇక్కడ అని ఒక మనిషి ఎదురు చూస్తున్నాడు. అది నిజమే కదా, చూడమని చెప్తున్నాను ఇక్కడ. అంటే ఒక మనిషికి చూపించాలి అని అంటే ఆ మనిషి తన దుఃఖము తనే పోగు చేసుకున్నాడు అనే విషయం మొట్టమొదట అతను గమనించవలసి ఉందన్నమాట. అంతేగాని ఇది ఎవరో తనకి ఒక శాపంగా కానీ, లేకపోతే తలరాతగా కానీ, దురదృష్టంగా కానీ ఈ జీవితంలో ఎవరు ప్రసాదించలేదు దీన్ని. కానీ నేను తీసుకున్న ఆలోచన విధానం వల్ల, నేను తీసుకున్న నిర్ణయాల వల్ల, నేను పెట్టుకున్న ఏవి అభిప్రాయాలు, ఇమేజెస్ వల్ల నేను నా దుఃఖాన్ని నిర్మించుకున్నాను అనేది మొదట చూడాలి అంటున్నారు. అది ఎలా చూద్దాం అని అడుగుతున్నారు. ఒక సాధారణ మనిషి, మీరంటే చాలా మేధావులు, చాలా అన్ని రకాలుగా చర్చించగలరు, కింద మీద అంతా పూర్వాపరాలు అంత లోతుగా నేను చూసే శక్తి నాకు లేదు అంటారు సాధారణమైన మనిషి. ఎందుకంటే రాత్రంతా నేను పగలంతా కష్టపడతాను, ఆఫీసుకి పోవాలి, ఉదయం నుంచి
పెద్ద సిటీస్లో అయితే రాత్రి వరకు మెకానికల్గా ఈ బళ్ళు ఆ బళ్ళు పట్టుకొని ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి అలిసిపోయి వస్తాం. అలాగే ఒక రైతు అలిసిపోయి వస్తాడు, ఒక కూలీ అలిసిపోయి వస్తాడు. సో ఇలాగా సాధారణ జన జీవితంలో ఎంతో కష్టానికి వచ్చి జీవించి అలిసిపోయి వచ్చి రాత్రి నా మనస్సు ఏంటి, ఈ దుఃఖం ఎలాగ ఏర్పడిందని చర్చించే అవకాశం మాకు లేదండి. కాబట్టి సింపుల్గా అర్థమయ్యే రీతిలో మాకు చెప్పగలరా అని ఒక మనిషి అడిగినప్పుడు మీరేం చెప్తారు అని కృష్ణమూర్తి గారి ప్రశ్న ఉంది. ఇది అస్సలు నిజంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది చాలా చాలా ముఖ్యము కదా. ఎందుకంటే అతను సైంటిస్ట్ అవని, సైకాలజిస్ట్ అవని, గొప్ప మేధావి అవని, ఒక ఫిలాసఫర్ అవని, లేకపోతే మరెవరైనా అవని, జీవితంలో ఏ రకమైన రంగానికి చెందినవాడే అవని, కానీ ఆలోచన విషయానికి వచ్చేసరికి అతని సామాన్యుడే. ఎందుకంటే అతనిలోనే దుఃఖం ఉంది. ప్రపంచంలో ఏ రంగానికి చెందిన వాళ్ళలో అయినా దుఃఖం ఉంది. అందరిలోనే భయం ఉంది, తనలోనే భయం ఉంది. సో కాబట్టి విద్యావేత్తలో ఏంటి గొప్ప అసలు అంటే సైకలాజికల్గా ఒకటే కదా. ప్రపంచంలో మానవులందరూ ఏ ఏ స్థితిగతుల్లో ఉన్నారో ఆ స్థితిగతులు కాదు ముఖ్యము, ఏ మతాల్లో ఉన్నారో, ఏ దేశాల్లో ఉన్నారో, ఏ ఆలోచన విధానంలో ఉన్నారో చూసినట్టయితే ఎందులో ఎవరు ఎక్కడ ఉన్నా అతనిలో సాగుతున్న మానసికమైన కదలిక, సైకలాజికల్ మూమెంట్ ఏదైతే ఉందో, లోపట గాఢంగా ఏదైతే ఉందో అదంతా ఏంటి. సో ద సేమ్ అన్నమాట. అందుకనే యు ఆర్ ది వరల్డ్ అండ్ ద వరల్డ్ ఈజ్ యూ. ఒక విధంగా ఒక స్టెప్లో చూస్తే నాలో ఉన్నదే మీలో ఉంది, మీలో ఉన్నదే వారిలో ఉంది, అందరిలో ఉన్నదే అందరిలో ఉంది. అంచేత ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆ హ్యూమన్ కాన్షియస్నెస్లో ఉండే కంటెంట్ ఒక్కటే అన్నమాట. కాబట్టి ఎక్కడ చూసినా అదే దుఃఖము, అదే భయము, అదే సంఘర్షణ, అదే అసూయ, అదే ద్వేషం కొనసాగుతుంది, అదే ఆశ, అదే అంబిషన్ కొనసాగుతుంది. కాబట్టి అదే స్ట్రగుల్ ఉంది, అదే కన్ఫ్యూజన్ ఉంది. సో కాబట్టి ఇక్కడ అంచేత మనం మన దుఃఖాన్ని చూస్తుండేటప్పుడు ప్రపంచ దుఃఖాన్ని కూడా మనం చూస్తున్నాం అన్నమాట. ఎందుకంటే మనం అనేది వేరే లేదు అక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో అదే ఉండేటప్పుడు మనం ఏం చూస్తున్నాం, అది దాన్నే చూస్తున్నాం మనలో కూడా చూసినట్టు. కాబట్టి సామాన్యుడికి చెప్పినప్పుడు ఏం చెప్పాలి, అది అతనికి ఏం కావాలి, బాబు మనలో దుఃఖం అనేది ఉంది కదా, దీని గురించి ఎన్నో ప్రయత్నాలు చేశాం మనం, అయితే బయటపడ్డామా, దీని నుంచి బయటపడాలని బయటపడలేకపోయాం. కాబట్టి మనలో దుఃఖం ఉన్నది అనే సంగతి మనం చూసామా లేదా, చూసాము. బయటపడాలనే కోరికతో మనము దీని నుంచి ఎలా బయటపడాలి అని అడుగుతున్నాం. ఎవరు అడుగుతున్నారు అది ఎలా బయటపడాలని? నువ్వే అడుగుతున్నావు. అంటే అక్కడ మళ్ళీ దానికి ఒక విధానం అడుగుతున్నావు, దాని నుంచి బయటపడడానికి ఒక ప్రయత్నం చేస్తున్నావు. ఆ ప్రయత్నంలో నేను మళ్ళీ విజయవంతుడిని అవుతానా అనేటువంటి ఆలోచనతో ఆ ప్రయత్నం చేస్తున్నావు. ఒక గమ్యం దొరుకుతుందా అని మళ్ళీ ఆలోచన వస్తుంది. కాబట్టి అక్కడ నువ్వు ఉన్నావు మళ్ళీ. కాబట్టి ఎలా అనే దాంట్లో నువ్వున్నావు మళ్ళీ. కాబట్టి అలా కాదు, కానీ నువ్వు ఉన్న స్థితిని యథార్థంగా చూడు. ఎలాగంటే ఒక టేబుల్ని చూసావు, చూస్తే దాన్ని ఎలా చూసావు, అది ఒక టేబుల్గానే చూసావు, అది ఒక ఫ్యాన్గా ఒక లైట్గా చూసావా? చూడండి, అంటే ఒక చెక్కతో అది నిర్మింపబడిన ఒక ఆకారం, అంటే ఆకారాన్ని చూసావు, అది ఒక టేబుల్ అన్నావు ఆకారాన్ని చూసి. సో అలాగే ఇక్కడ ఒక ఆ, నిర్మాణం ఉంది. ఆ నిర్మాణాన్ని చూసి మొత్తం వాటర్ తాగినాకనే రిలాక్స్ గా హలో మ్యూట్ చేయండి. సో అలాగే ఒక నిర్మాణాన్ని మనము చూసాము. ఎలా చూసాము? అది ఒక యాక్చువాలిటీగా చూసాము, అది ఫ్యాక్ట్గా చూసాము. సో when I see this as fact, అంటే ఐడియా లేకుండా చూద్దాం. ఫ్యాక్ట్ అంటే అంటే నేను ఇది, నేను అది, నేను ఫలానాది అనేది ఒక ఐడియా కదా. కదా, నేను ఇది, నేను అది.
నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని అనే ఇమేజెస్ ఏంటి? దార్ ఐడియాస్. ఇమేజెస్ ఏంటి? అవి అభిప్రాయాలు. సో ఈ అభిప్రాయాలు, ఈ ఐడియాస్ ఉండబట్టే కదా నేను అనేది చలామణి అవుతుంది లోకంలో, దాంతోనే కదా. సో కాబట్టి ఇవేమీ లేకుండా నేనేంటి? అభిప్రాయాలు లేకుండా, ఇమేజెస్ లేకుండా, అదే ఏ రకమైన ఆ, ఇది ఇలా ఇలా నేనున్నాను, అలా మీరున్నారు, అలా అది ఉంది అనే డిస్క్రిప్షను, లేదంటే ఐడియా, లేదా ఇమేజ్, అభిప్రాయం ఏది, ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాం మనం. సో ఈ అభిప్రాయాలతో చూసినప్పుడు ఏముంది? ఆ విషయాన్ని చూడటం లేదు, కానీ అభిప్రాయాలతో ఒక విషయాన్ని చూసినప్పుడు దాన్ని డైరెక్ట్గా చూడటం లేదు. అభిప్రాయాలు అనే రంగుటద్దాలు ఉన్నాయి దాన్ని చూడటానికి. సో కాబట్టి ఒక మనిషిని చూసినప్పుడు అభిప్రాయాలతోనే చూడగలుగుతున్నాడు. తర్వాత అతని మీద ఉన్న అభిప్రాయాలు ఉన్నాయి, తన మీద తను నిర్మించుకున్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ రెండిటితో కలిపి అతన్ని చూస్తున్నాడు, అలాగే అవతల వ్యక్తి చూస్తున్నాడు. కాబట్టి బాంధవ్యం ఏముంది ఇక్కడ? ఇక్కడ ముఖ్యంగా ఒక సామాన్యుడిగా కానీ, ఒక విద్యావేత్తగా కానీ, లేకపోతే ఒక మేధావిగా కానీ, ఎవరైనా ఏ వ్యక్తులైనా వదిలేయండి ఎవరనేది, అందరూ సామాన్యులమే. అయితే ఈ సామాన్యులుగా ఉన్నటువంటి మనం సామాన్యులుగా అనుకోవడం లేదు. సో సామాన్య స్థితి ఏంటి? సామాన్యులుగా ఏంటి అంటే ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో బాంధవ్యంలో సమస్య ఉంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి బాంధవ్యాల్లో సమస్యలు ఉన్నాయి. సో ప్రతి బాంధవ్యాల్లో పొరపచ్చాలు ఉన్నాయి. ప్రతి బాంధవ్యంలో ఒక కీచులాట ఉంది. ఈ ప్రతి బాంధవ్యంలో ఒక ఘర్షణ ఉంది. సో కాబట్టి ఈ ఘర్షణ అనేది దుఃఖము కదా. ఘర్షణ అనేది, అందులో భయం ఉంది. భార్యాభర్తల సంబంధంలో ఏముంది? భయం ఉంది. తర్వాత అటాచ్మెంట్ ఉంది. ఆ తర్వాత దుఃఖం ఉంది, ఆందోళన ఉంది. తర్వాత ఒకరి అభిప్రాయం ఒకరు సరిపడక కీచులాట ఉంది. సో కాబట్టి దైహికంగా కలిసినంత మాత్రాన కాదు, కానీ మానసికంగా ఎంత ఘర్షణ లోపట జరుగుతుంది ఒకరి మీద ఒకరికి. నువ్వు ఇలాంటి వాడివి అంటే నువ్వు ఇలాంటి దానివి. ఆల్రెడీ ఒక వాదన జరిగింది, జరుగుతూనే ఉంది. ఈ వాదన నువ్వు ఇలాంటి వాడివి అని అంటే అర్థం ఏంటి? సో భార్యకి భర్త మీద ఇమేజెస్ ఉండి ఇలా చెప్తుంది అనమాట. సో నీకు నిజంగా ప్రేమ లేదు, నీ స్వార్థం నీదే, నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతావు, భార్య ఎలా పోయిందో నీకు అక్కర్లేదు. ఇలాగా భార్య మాట్లాడితే భర్త ప్రతిగా దానికి ఏదో మాట్లాడతాడు. సో ఈ విధంగా ఏమవుతుంది? బాంధవ్యం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఇది చూడమంటున్నారు సాధారణ మనిషికి కూడా. అంటే మనం కూడా సాధారణ మనుషులు కాబట్టి మనం చూడాలి. అది ఏం చూడాలి? మొట్టమొదట మనం సాధారణ స్థితిలోకి వెళ్ళి చూడాలి. అప్పుడే సాధారణ మనిషికి ఏం చెప్పగలం అనేది మనకు తెలుస్తుంది. లేకపోతే కృష్ణమూర్తి వర్డ్స్తో మాట్లాడితే ఆయనకి ఎలాగ అర్థమవుతుంది? అది కృష్ణమూర్తి యొక్క కీ పాయింట్ అన్నమాట. సో యూ బికమ్ an ordinary human being. So you don't think that you are an intellectual, you are a great person, you have PhDs in something or some degrees. ఒక పావు గజం అరగజం పొడుగున నీ పేరు వెనకాల డిగ్రీలు ఉంటే నువ్వు మేధావి కాదు. సో కాబట్టి ఎవరైతే తన గురించి తను తెలుసుకుంటాడో అతను మేధావి నిజానికి. సో ఆ సెల్ఫ్ నోయింగ్ అనేది నిజంగా ఫ్రీడమ్ ఇస్తుంది అనమాట. కాబట్టి అది తెలియాలంటే ఏం చేయాలి? సామాన్యుడిగా అవ్వాలి. ఆ సామాన్య దృష్టి నుంచి ఏం చూడాలి? నువ్వు సామాన్యంగానే చెప్పాలి అన్ని విషయాలు. ఎప్పుడు చెప్పగలవు? నువ్వు సామాన్యుడివై చూసావు కదా, అప్పుడు మాత్రమే నువ్వు సామాన్యుడిగా చెప్పగలవు ఇతరులకి. లేకపోతే కృష్ణమూర్తి మాటల్లో చెప్పడం మొదలు పెడతావు. మొదలు పెడితే ఏమవుతుంది? ఆయనకి ఏం అర్థం కాదు. అంత బాగున్నట్టే ఉందండి, కానీ నాకు కొంచెం సరిగా ఇంకా అర్థం కాలేదండి, వినాలి అంటే వెళ్ళిపోతాడు. అలా మనతో వెంటనే ముఖం మీద చెప్పలేదు. సో అందుకని
ఇక్కడ విషయం ఏమిటి అంటే జీవితంలో బాధ ఉందని తెలుసా, మనం అనుభవిస్తున్నాం. సో ఈ బాధ పోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశాము. పూజలు చేశాము, దేవుని దగ్గరికి వెళ్ళాము, లేదా అంటే గురువులను ఆశ్రయించాము, ఎన్నో రకాలు ఎన్నో సలహాలు చేశాము, ఏదో చేశాము. కానీ ఏదేని వల్ల పోలేదని తెలుసా, తెలుసు పోలేదు. సో ఇది పోవడం లేదనే బాధ నీకుందా? సో ఉంది. కానీ అప్పుడప్పుడు చిన్న అల్ప సుఖాలలో దీన్ని పనిలోనో మర్చిపోతున్నాను. కానీ అప్పుడప్పుడు ఇది ఎంతో బాధ పెడుతుంది. బాధ పెట్టినప్పుడు నిద్రలేని రాత్రులు కూడా గడుస్తున్నాయి. ఒక్కోసారి డైవర్స్ల వరకు వెళ్తున్నాయి. ఒక్కోసారి మానసిక సంక్షోభం కలుగుతుంది. కొంతమంది పిచ్చెక్కి పిచ్చాసుపత్రిలో పడిపోతున్నారు, లోన్లీనెస్ భరించలేక. దెర్ ఆర్ మెనీ కేసెస్, ఈవెన్ యంగ్ పీపుల్. సో అందుకని ప్రపంచంలో ఈ దుస్థితి ఎందుకు నెలకొంది అంటే ఈ బాధ యొక్క విషయాన్ని మసిపూసి మారడికాయ చేసి మనిషి తప్పించుకుంటున్నాడు దాని నుంచి. ఎలా మర్చిపోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మర్చిపోయే ప్రయత్నాలైనా కొన్ని వ్యసనాలను కూడా నువ్వు వదలాలి. నీకు శక్తి ఉండాలి. కాబట్టి త్రాగుడు ఉంటే త్రాగుడు మాని, పొగ త్రాగడం ఉంటే మాని, తర్వాత ఇవన్నీ నమ్మకాలు ఇటువంటివన్నీ ఉంటే మాని, ఆదర్శాలు నా మాని. సో అన్నీ కూడా కొన్ని అభ్యాసాలన్నీ మాని పూర్తిగా వదిలేసిన తర్వాత అప్పుడు నువ్వు ఏకాంతుడిగా నిలబడతావు. అప్పుడు ఏమవుతుందంటే నీకు శక్తి ఉంటుంది నిన్ను నువ్వు చూడడానికి. ఎందుకు చూడాలంటే బాంధవ్యాలలో నువ్వు గమనించినట్లుగా అయితే నీకు దుఃఖం అనేది ఇక్కడ చాలా ప్రస్ఫుటంగా నీకు కనిపిస్తుంది. బాంధవ్యాలలో దుఃఖం ఉంది. సో కాబట్టి బాంధవ్యాలలో దుఃఖం ఎందుకు ఉంది అనే ప్రశ్నతో బయలుదేరు. అప్పుడు నీకు సమస్యకు ఒక పరిష్కారం బయలుదేరుతుంది. ఫిలాసఫీతో కాదు, లేదా అంటే సైకాలజీతో కాదు, లేదా గురువులు చెప్పిన ఏదో ఒక సిద్ధాంతంతో కాదు, కథతో కాదు. కానీ యాక్చువల్గా ఏంటి, ట్రూత్ ఏంటి, యాక్చువాలిటీ ఏంటి, వాస్తవం ఏంటి? నీ తాలూకా బాంధవ్యాల్లో సరిగ్గా లేదు, నువ్వు దుఃఖం అనుభవిస్తున్నావు. సో ఆ బాంధవ్యాల్లో చూసినప్పుడు నువ్వేం చూడాలి? చూసినప్పుడు ఏంటంటే నీ భార్య గురించి నువ్వేదో అనుకుంటున్నావు, అలాగే నీ భార్య నీ గురించి ఏదో అనుకుంటుంది. అంటే అది నిజంగానే అనుకుంటుంది. ఏమనుకుంటుంది? నాకు ఒక ఇమేజ్ ఉందనుకో మీ మీద ఉన్నప్పుడు, మీరు నాతో ఎలా ఉండాలో నేను ఆలోచిస్తున్నాను. నాకు మీ మీద ఒక ఇమేజ్ ఉంది, నా గురించి ఒక ఇమేజ్ ఉంది. నేనేం ఆలోచిస్తున్నాను? మీరు నాతో ఎలా ఉంటే నాకు హాయిగా ఉంటుంది, అదే ఆలోచిస్తున్నాను. అవతల వాళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు. అందుకే నా భార్య మారదెందుకు అనేది చాలామంది ఆలోచన. ఇంకొంతమంది ఆలోచన, నా భర్త ఎందుకు మారదు, నా పిల్లలు ఎందుకు మారదు. ఇక్కడ ఇమేజ్ అభిప్రాయం అని యూజ్ చేయండి సార్, అర్థం అవుతుంది అందరికి, కొత్త వాళ్ళు చూసే వాళ్ళకి కూడా. ఇమేజ్ బదులు అభిప్రాయం అని. అవునవును, అభిప్రాయము. ఇమేజ్ అంటే అభిప్రాయం, అదే అలాగే వాడాలి ఆ పదం కొత్త వాళ్ళు. సో నేను జీవితంలో ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు నా భార్యతో జీవిస్తే ఆమె మీద కొన్ని రకాల అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఈవిడ ఇలాంటిది, అలాంటిది. ఆ భర్త మీద కూడా ఈవిడికి అభిప్రాయం. ఎందుకంటే వీఆర్ టేకింగ్ ద క్లోజెస్ట్ రిలేషన్షిప్, అదే దగ్గర సంబంధం కనుక, అందుకనే ఆ సంబంధం తీసుకుంది. అలాగే భర్తతో జీవించినప్పుడు కూడా మరి భార్యకు కూడా అలాంటి అభిప్రాయాలు ఏర్పడితే అప్పుడు ఏంటి అభిప్రాయం చూస్తుంది? ఒకరు ఏమనుకుంటున్నారు? నిజానికి నేను హాయిగా ఘర్షణ లేకుండా, సుఖంగా, దుఃఖమే లేకుండా, బాధలు లేకుండా జీవించాలి అనుకునేది ఒక కామన్ థాట్ ఉంది. అందువల్ల ఈ అభిప్రాయాలు ఏడ్ చేస్తాయి తెలుసు. వెంటనే ఏం చూస్తాయంటే నా భార్య నాతో ఎలా ఉండాలి అని నేను చూస్తాను. ఎందుకంటే అలా ఉంటేనే నాకు ఆనందం అన్నమాట. కానీ అలా ఉండదు. అలా ఉంటే నాకు ఆనందం, కానీ అలా ఉండదు. ఎందుకంటే
నా అభిప్రాయాన్ని బట్టి నా భార్య మెలగదు, అలాగే భార్య అభిప్రాయాన్ని బట్టి భర్త మెలగదు, అలాగే ఒక కోడల అభిప్రాయాన్ని బట్టి అత్త ఉండదు, అత్త అభిప్రాయాన్ని బట్టి కోడలు ఉండదు. ఇదే బాంధవ్యాల్లో ఉండే ఘర్షణ. కాబట్టి ఈ అభిప్రాయాలు అనేది ఒకరి అభిప్రాయం ప్రకారం ఉండాలి అనేది ఒకరికి ఉంది కదా. అసలు ఒకరికి అభిప్రాయమే లేకపోతే తన మీద తనకి నాకు ఇలా ఉంటేనే ఆనందం అని, నాకు ఇలా ఉంటేనే శాంతి అని, ఇలాగ అందరూ మెలిగితేనే నాకు శాంతి అని, అందరూ పొగిడితేనే నాకు బాగుంటుందని, అందరూ నాకు మెచ్చుకోవాలి అని, నన్ను ఎవరు హర్ట్ చేయకూడదు అని, లేదా అంటే ఇలా ఉండాలి జీవితంలో, నాకు తిప్పేవాళ్ళు ఉండాలి, నాకు ఇచ్చేవాళ్ళు ఉండాలి, నన్ను సుఖపెట్టే వాళ్ళు ఉండాలి, నాతో ఇలాగ మాట్లాడే వాళ్ళు ఉండాలి అని నేను అన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు పెట్టుకున్నాను అనుకోండి, కానీ జీవితంలో ఉండదుగా. ఇదేనా బాధ అంటే? సో కాబట్టి నీ అభిప్రాయాలే నిన్ను బాధిస్తున్నాయి. ఇతరులు అలా ఉండాలి అనే అభిప్రాయము, అలా ఎందుకు లేరు అనే అభిప్రాయము, ఏ ప్రశ్నలకి జవాబు దొరక్క నువ్వు బాధపడతాను. అంటే ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటున్నారమ్మా? అందరి నుంచి ప్రేమ అందిపోవాలి, ప్రేమ అందరి నుంచి అందుకోవాలి. ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమించాలి, నన్ను ఇష్టపడాలి, నన్ను పొగడాలి, నన్ను మెచ్చుకోవాలి. ఇది అందరూ అంతరంగంలో కోరిక. అది ఇమేజ్ అన్నమాట, బలంగా ఇమేజ్ అన్నమాట. కానీ అలాగే జరగటం లేదు. సో అందుకని హర్ట్ అనేది వస్తుంది. ఎందుకు? ఆ ఇమేజ్ గాయపడే విధానం ఎప్పటికప్పుడే జరుగుతుంది. ఆ ఇమేజ్ తక్కువ చేసి ఎవరో చూస్తారు, తక్కువగా మాట్లాడతారు. జీవితం అంటే నీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు జరగదు కదా. కాబట్టి సంఘటనలో ఈ రకమైన బాధలన్నీ వస్తుంటాయి కదండి. సో వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ బాధ అనేది, ఆ భయం అనేది, ఆ దుఃఖం అనేది వస్తుంది. కాబట్టి అభిప్రాయం ఒకరు ఏర్పరచుకున్న అభిప్రాయాలే ఒకరు. అసలు ఒకరు అనేవారు ఎవరు? నేను అనేవాడు ఎవరు? ఆ నేను ఈ అభిప్రాయాల యొక్క ఒక పోగంటారా? ఇది చూడమంటుంది. ఆ నేను ఇది. ఎందుకంటే ప్రతిసారి అభిప్రాయంతోనే మనం చూస్తున్నాం, అభిప్రాయంతోనే ఒకరిని వింటున్నాం. సో ఇక్కడ అభిప్రాయాలు లేకుండా వినడం కానీ చూడడం కానీ జరిగితే అక్కడ పొగడ్తకి ఆనందం కానీ, నిందకి మళ్ళీ గాయపడడం కానీ ఏమైనా ఉంటుందా? ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే అభిప్రాయాలే దుఃఖాన్ని తెస్తున్నాయి, అభిప్రాయాలే సంతోషాన్ని తెస్తున్నాయి. కాబట్టి ఒకటి ఉన్నప్పుడు ఒకటి రెండోది ఉంటుంది. అంతేదా? ఆ సంతోషపడేవాడే దుఃఖపడేవాడు, ఈ దుఃఖపడేవాడే మరి సంతోషం కోసం ఎదురు చూసేవాడు. ఈ ద్వంద్వాలు రెండు అక్కడే ఉన్నాయి. కాబట్టి ఆ నేను అనేది ఈ అభిప్రాయాల నిర్మాణమేనా? ఒకవేళ అంటే నేను విద్యావేత్తని అనే అభిప్రాయం నా నుంచి తీసి, నేను విద్యావేత్తని అయితే, నేను డాక్టర్ని అనే అభిప్రాయం నాకుంటే ఆ అభిప్రాయం తీసేయి. నేను ఫలానా భారతదేశస్తుని అనే విషయం నాలో ఉంటే అది తీసేయి. నేను సుగుణవంతుణ్ణి అనే అభిప్రాయం నాలో ఉంటే అది తీసేయి. సో నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నేను ఇలాంటి వాడిని, నేను అలాంటి వాడిని అనే అభిప్రాయాలు నువ్వు ఏవైతే చెప్తున్నావో అన్నీ ఒక్కొక్కటిగా తీసేస్తాయి బయటికి. అప్పుడు నువ్వెవరు? నువ్వు ఎవరు చెప్తుంటే అది కాదేమో చూడు అంటున్నాను. సో చూసిన తర్వాత అవును, ఏర్పరచుకున్న అభిప్రాయం నేను అనుకుని పక్కకు పెడుతుంది. అలాగే ఒక్కొక్క అభిప్రాయాన్ని పక్కన పెడుతుంది. నువ్వు కాలంలో నిర్మించుకున్నావు. నువ్వు మొదట నువ్వు ఈ దేశస్తుడిని అనుకున్నావా, తర్వాత ఫారెన్ అయింది. ఈ కులస్తుడిని అని పుట్టావా, తర్వాత ఫారెన్ అయింది. తర్వాత ఇలాగే నీ సంఘంలో ఇంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకున్నావు, అది కూడా పక్కకు పెట్టదు. ప్రతిదీ పక్కకు పెట్టేస్తే అప్పుడు నువ్వెవరు?
నువ్వెవరంటే దానికి సమాధానం ఎవరు చెప్పలేరు, ఎందుకంటే అక్కడ ఎవరు లేరు. అంచేత నేను అనేది ఈ అభిప్రాయాల యొక్క ఒక సమాహారం. సో ఈ పోగు అది అది కాలం ద్వారా ఏర్పడింది, ఏర్పరచుకున్నావు నువ్వే. కాబట్టి ఇది ముద్ర, నీ మానసికంగా ముద్రలు పడినప్పుడు అనేక అనుభవాల నుంచి, అలాగే గతంలో నీకున్న అభిప్రాయాలు దాన్ని బలపరిచి, ఇవి అవి కలిసి అభిప్రాయాలు ఒకదాని మీద ఒకటి పడి లేయర్స్గా తయారయ్యి నీ మనసులో అభిప్రాయాల యొక్క పోగుతో ఆ నేను అనేది తయారైంది. సో నథింగ్, ది ఐ ఈజ్ నథింగ్ బట్ ఇమేజెస్. నువ్వు అనేది ఇమేజెస్ కాకుండా నువ్వు లేవు, నువ్వే ఇమేజెస్, ఇమేజెస్ నువ్వు అనే విషయం చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే, బాంధవ్యాల్లో దీన్ని చూడు, నేను చెప్పానని నమ్మద్దు. నీకు అభిప్రాయాలు ఉన్నాయా లేదా, అలాగే ఇతరుల మీద అభిప్రాయాలు ఉన్నాయా లేదా అది చూడు. ఉంటే అప్పుడు ఈ అభిప్రాయాలు నువ్వని తెలిసిపోయింది కదా. సో ఈ అభిప్రాయాలు నువ్వు ఇవన్నీ తీసేస్తే నువ్వెవరు అంటే, నువ్వు అనేది యాక్చువల్గా లేదు, అది కూడా ఒక అభిప్రాయం. ఇవన్నీ అభిప్రాయాలతో కలిసి నేనున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. అంచేత నేనున్నాను అనేది ఇంకొక పెద్ద అభిప్రాయం. కాబట్టి ఈ అభిప్రాయాలన్నిటితో పాటు ఉన్న నువ్వు ఉన్నావు అనేది కూడా అభిప్రాయం అయితే, ఆ అభిప్రాయం నీకు అర్థమయ్యేది ఎక్కడంటే బాంధవ్యాలలోనే అర్థమవుతుంది. కాబట్టి మనం ఏ యొక్క ఫిలాసఫీకి వెళ్ళటం లేదు, అన్రియాలిటీకి వెళ్ళటం లేదు, వాస్తవాన్ని చూస్తున్నాం. ఈ టేబుల్ ఇక్కడ ఉంది అన్నట్టుగా ఈ అభిప్రాయం ఇక్కడ ఉంది అని మనం చూస్తున్నాం అంతే. సో వాస్తవం చూస్తున్నాం. సో వాస్తవంలో ఏమర్థమైంది, ఈ అభిప్రాయాలు కాకపోతే నేను లేను, నేనే అభిప్రాయాలు అని తేలింది. సో ఈ అభిప్రాయాల వల్లే ఈ అసూయ, ద్వేషం, భయం, దుఃఖం, సంఘర్షణ ఇవన్నీ కూడా ఫార్మ్ అయ్యి ఈ లోకములో అంతర్యుద్ధం, బాహ్య యుద్ధం ఇవి చెలరేగి మనిషికి మధ్య వైరుధ్యం ఏర్పడి ఈ గందరగోళం, హింస అంతా చోటు చేసుకుంది. కానీ అర్థమైనప్పుడు ఏమవుతుంది అక్కడ, అందుకని సాధారణమైన వ్యక్తి ఈ మాటలు విన్నప్పుడు, నేను సాధారణమైన వ్యక్తిని అయితే, కృష్ణమూర్తి గారు అన్నారు, మీరు ఆ మాటలన్నీ నాకు చెప్పినప్పుడు నేనేమడుగుతాను అయితే, అభిప్రాయాలన్నీ నన్ను వదిలేయమంటారని. వదిలేయమంటారా కాదు, అసలు అభిప్రాయాల వల్ల ఇదంతా వస్తుందని చూస్తే, అప్పుడు అభిప్రాయాలే కదా నేను అని చూసినప్పుడు ఏం జరుగుతుంది, నేను అంచేత ఖాళీ చెయ్యాలి అనిపిస్తుంది. ఎప్పుడైతే ఖాళీ చేసావో అభిప్రాయాలు, ఒక స్వేచ్ఛ అనేది ఆటోమేటిక్గా నేనే అభిప్రాయాలు అనేది తెలిసినప్పుడు నేను నుండి స్వేచ్ఛ అనేది నీకు లభిస్తుంది కదా ఆటోమేటిక్గా. అలా జరిగినప్పుడు ఏమవుతుంది, నువ్వు గతంలో ఇంకా జీవించలేదు. ఎందుకంటే ఆ గతమే, అభిప్రాయమే గతము, ఆ గతమే ప్రస్తుతంలోకి వస్తుంది. ప్రస్తుతంలో మళ్ళీ ఏం జరుగుతుందో జీవితంలో, ఆ జీవితంలో జరిగే ఘటనలన్నీ మళ్ళీ అభిప్రాయాల కింద మారుతున్నాయి. మళ్ళీ భవిష్యత్తులో ఈ అభిప్రాయాలనే భవిష్యత్తులో పెట్టి ఊహిస్తున్నావు. సో ఈ అభిప్రాయాలతోటే కాలం ఏర్పడింది. ఆ అభిప్రాయాలతో కాలం అంటే ఆ అభిప్రాయాలే నువ్వు గనక, నేను అనేది ఎక్కడుందో కాలం అక్కడ ఉంది, ఆలోచన అక్కడ ఉంది, కాబట్టి దుఃఖం అక్కడ ఉంది. కాబట్టి కాలం లేని స్థితి అంటే ఏంటి, నువ్వు లేని స్థితి. నువ్వు లేని స్థితి అంటే ఏంటి, అభిప్రాయాలు లేని స్థితి. అంచేత ఆ ఖాళీ స్థితిని ఒకరు నిజంగా తెలుసుకోవాలి. ఇది ఏంటంటే ఈ గతమే నేనా అనేటువంటిది నువ్వు అనుసంధానించి ప్రశ్నని నువ్వు చూడాలి. లేదా అంటే స్వతంత్రంగా నేననేది ఒక వ్యక్తిగా నిజంగా వ్యవహరిస్తుందా, స్వతంత్రంగా అంటే గతంతో సంబంధమే లేకుండా, అసలు ఎటువంటి సంబంధం లేకుండా కేవలం నేననేవాడు ఉన్నాడా అని ప్రశ్నించుకో. గతం లేదు, ఏదీ లేదు, భవిష్యత్తు లేదు. సో
స్వేచ్ఛగా దీనికి స్వతంత్రుడుగా ఆ నేను అనేవాడు గతంతో సంబంధం లేకుండా ప్రవర్తించే ఒక రియాలిటీ ఉందా? అలా కనబడటం లేదే. ఎందుకంటే అభిప్రాయాలతోటి గతంతో నడుస్తుంది ప్రతిదీ ఆలోచన. కాబట్టి నేను అనేదానికి స్వయం ప్రతిపత్తి ఎక్కడ ఉంది? స్వతంత్రత ఎక్కడుంది? అన్నిటి నుంచి ఇవన్నీ లేకుండా ఉన్న నేను ఎక్కడుంది? సో వ్యవహరిస్తున్న ఈ నేనులో అది లేదు. కాబట్టి అది గతం మీద ఆధారపడే తప్పకుండా పనిచేస్తుంది. అంచేత ఇక్కడ ఇంటలెక్చువల్గా నువ్వు చూస్తే ఇది అర్థమయ్యేది కాదు. కానీ యాక్చువల్గా బాంధవ్యాలలో ఏం జరుగుతుంది అనేది వాస్తవం చేస్తే నీకు ఈ ట్రిక్ అంతా కూడా అర్థమవుతుంది అనమాట. మైండ్ ఆడుతున్న గేమ్ అంతా. సో అందుకని ఇక్కడ ఇదంతా చూసిన తర్వాత ఏమైంది? ఒక ఖాళీ ఏర్పడింది. ఒక ఖాళీ ఏర్పడింది అంటే అక్కడ ఖాళీగా ఉంది మనసు అంటాము. లేదా అంటే ఇంకేమంటాము? శూన్యంగా ఉంది, అంతా ఏమీ లేదు, అంతా ఇదిగా ఉంది అంటాము. అంటే అసలు ఖాళీ అంటే ఏంటి? శూన్యం అంటే ఏంటి? అసలు ఏమీ లేదనా? అక్కడ ఏముంది అనేది ఒక ప్రశ్న వేశారు. అని ఏదో ఉంది, అది శూన్యత మాత్రం కాదు. ఈ నేను లేని దగ్గర ఒక శూన్యత ఉంది అంటున్నాను. నేను లేకపోతే ఒక శూన్యత ఉంది అని. సో ఏంటి ఆ శూన్యత అనేటువంటిది ఒక ప్రశ్న వేశారు అన్నమాట. బహుశా నెక్స్ట్ డైలాగ్లో వస్తారు దాని గురించి. అంటే ఇక్కడ కృష్ణమూర్తి గారు ఇంత ముందు వాడిన మాటలు చూస్తే ఏమీ లేని ఖాళీ కాదది పరిపూర్ణత అని. శూన్యత కాదు, పరిపూర్ణత అని. అంటే కొన్ని మతాలు దాన్ని శూన్యమని వర్ణించాయి. అర్థమైందా? దాంట్లో అచల పరిపూర్ణ మతం అని ఒకటి ఉంది. అచల మతం బట్టబయలు అంటారు, అంటే శూన్యము అంటారు. సో కృష్ణమూర్తి గారు దాన్ని అలా చెప్పలేదు. ఆ స్థితి శూన్యత కాదు, ఖాళీ కాదు. అలాగని అది ఆలోచన చేత నింపబడింది కాదు. కానీ అక్కడ ఏదీ లేదు, కానీ అంతా ఉంది. అది పరిపూర్ణత అంటారు. అది ప్రేమ, అది కరుణ అనే విషయంలో తర్వాత వెళ్ళబోతారని చూద్దాం. సో అక్కడ ఇలాగా ఆ విషయాల్ని, సో ఈ అబ్జర్వర్ అనేటువంటి ఒక విషయము అక్కడ అంతమైపోతుంది అనమాట. ఎందుకంటే అబ్జర్వర్ ఒక్క విషయమే చూడాలి. అబ్జర్వర్డ్ అనేది రెండుగా ఎందుకు చీలిపోయాయంటే, బికాస్ దెర్ ఈజ్ అన్ అబ్జర్వర్, దెర్ ఈజ్ అబ్జర్వ్డ్. ఇఫ్ దెర్ ఈజ్ నో అబ్జర్వర్, ఈజ్ దేర్ అబ్జర్వ్డ్? అది ఒక క్వశ్చన్ ఉంది. చూచేవాడు ఉండడం వల్ల చూడబడేది ఉంది. చూడబడేది చూచేవాడే లేకపోతే అక్కడ చూడబడేది ఒకటి. ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? ఇంకొక దాన్ని అంటే చూచేవాడు ఉంటేనే చూడగలుగుతున్నాడు. ఆ చూచేవాడు ఎవడు? నేనెవరు? నిజంగా లేనిది ఉందని అనిపిస్తుంది, అతనే చూసేవాడు. కాబట్టి నిజంగా లేడు అనే విషయం ఎప్పుడైతే తేటతెల్లం అయిపోతుందో, దేర్ ఆర్ నో థింగ్స్, దెన్ అబ్జర్వర్ ఇస్ ద అబ్జర్వర్. అంటే ఎంతకాలం ఏం చూస్తున్నామంటే రెండు ఉన్నాయి కదా అని చూస్తున్నాం. నువ్వున్నావు, నేనున్నాను, అది ఉంది, మనమున్నాం, వారున్నారు, ఇలాగా రెండు వెలుగుగా చూస్తున్నాం. అంటే ఈ అన్ని అభిప్రాయాలతో నిర్మాణమైన అభిప్రాయాలతో ఉండి ఆ నేను పోతే ఇంకా చూడబడేది చూసేవాడు అనేది ఎలాగ డివిజన్? ఆ డివిజన్ పెట్టింది ఈ మెయిన్ ఫ్రాగ్మెంట్ అయిన ఐ. ఈ ఐ కాలంలో కల్పితమైంది.
ఇమేజెస్తో, అభిప్రాయాలతో. సో ఇది కల్పితమైనదనే ఫ్యాక్ట్గా చూడగలిగితే అప్పుడు అది అదృశ్యమవుతుంది. సో ఈ చూడటమే ప్రధానమైన అంశం అన్నమాట. నమస్తే. శివ గారు మీరు లేట్గా వచ్చారు. మహేశ్వర్ గారు నమస్కారం సార్. అవును సార్, లేట్గా వచ్చారు. చాలా బాగా చెప్పారు సార్. ఇక్కడ మన అభిప్రాయాలు ఒకటి, నా అభిప్రాయాలు తర్వాత ఎదుటి వారి అభిప్రాయాలు రెండు ఉంటాయి కదా సార్. అవును. ఆ, రెండు కూడా ఏర్పడడానికి కారణము మెమరీ. ఇన్ ఇన్అటెన్షన్ వల్ల ఏర్పడి స్టోర్ అయిన రెండు అంతేనా, ఏమైనా డిఫరెన్స్ ఉన్నదా? ఏ అభిప్రాయమైనా ఏర్పడడానికి కారణము మనస్సు దాన్ని, ఒక అభిప్రాయమే రెండో అభిప్రాయాన్ని ఏర్పరచగలుగుతుంది. గమనించగలుగుతున్నామా? ఒక అభిప్రాయం నాకు ఆల్రెడీ ఉంటే ఆ అభిప్రాయం ఏం చేస్తుందంటే, నేనే ఒక అభిప్రాయం కదా, అవునా కాదు? నేనే ఒక అభిప్రాయం. సో నేననే ఒక అభిప్రాయం ఉంది కదా, యాక్చువల్గా బలంగా ఉంది కదా. సో ఈ అభిప్రాయము దేన్ని చూస్తుంది? ఎదుటి వ్యక్తిని, ఎదుట విషయాన్ని, ఎదుట ఘటనని చూసినప్పుడు ఏం చేస్తుంది? అది దాన్ని కూడా ఒక అభిప్రాయంగా స్థిరపరుచుకుంటుంది. దాని మీద వచ్చే ఒక డైలాగ్ను, విషయాన్ని. సో అది యాడ్ అవుతుంది ఐలో, నేను అనేదానికి ఈ అభిప్రాయంలో మళ్ళీ యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ అటెన్షన్ అంటే అర్థం ఏంటి? అటెన్షన్ అంటే అక్కడ అటెండ్ అయ్యేవాడు ఎవరు లేరు. అటెన్షన్ అంటే అక్కడ నేను అనే వాడితో చూడడం లేదు, నేను అనే వాడితో చర్య లేదు, నేను అనే వాడితో వినడం లేదు. సో అక్కడ ఏముంది అయితే కేవలం ఒక నాన్ ఫ్రాగ్మెంటెడ్ లుక్. అది అంటే అది ఏమాత్రము విభజన లేని ఒక దృక్కు అన్నమాట, ఒక చూపు. విభజన ఎందుకు లేదు అంటే నేనే కదా విభజనకు మూల కారణం. అంచేత ఎప్పుడైతే తీవ్రమైన శ్రద్ధ ఉన్నదో ఆ శ్రద్ధావంతమైన చూపులో ఏం జరుగుతుంది? అక్కడ దాన్ని అదేంటి అని చూడటమే ఉంటుంది. అంటే దట్ వాట్ ఈస్ దేస్ అంటే ఏంటి అని చూడడమే ఉంటుంది. కానీ ఇది అది అని చూడడం, ఒక భాషతో చూడడం, ఒక పదంతో చూడడం, ఒక అభిప్రాయంతో చూడడం ఉండదు. అది అటెన్షన్. సో అంత తీవ్రంగా చూసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఉన్న వాస్తవం ఏదుందో ఫ్యాక్ట్ని ఫ్యాక్ట్లా చూడగలదు. అప్పుడేమవుతుంది? అది అభిప్రాయంగా మారి ముద్రించుకోబడ్డానికి వీలవ్వదు. అందుకని అక్కడ పాత అభిప్రాయాలు అనేవి యాక్ట్ చేయటం లేదు ఆ చూపులో. అలాగే ఆ చూపులో కొత్తది తయారవటం లేదు. సో దెర్ ఈస్ సైలెన్స్ దేర్. ఈ అటెన్షన్ పెట్టాలి అని అంటే పెట్టడానికి వీలు అవ్వదు. జీవితం అయితే ఎవరైతే శ్రద్ధగా ఆ జీవితంలో ఉండే ప్రతి ఘటనని, ప్రతి బాంధవ్యాన్ని
ప్రతి చర్యని, ప్రతి ఆలోచన విధానాన్ని మొదటి నుంచి తుది వరకు గమనిస్తుంటారో అలాగా ఆ గమననలో కలుగుతుందన్నమాట. అది శ్రద్ధావంతమైన గమనం. శ్రద్ధ ఎవరికి ఉందో అదే ఒక అపూర్వమైన బాధ్యత. నిజంగా అది సెల్ఫ్ నుంచి వచ్చిన బాధ్యత కాదు, కానీ ప్రేమలో ఉండే బాధ్యత. అది ఎవరు మన మీద రుద్దలేదు ఆ బాధ్యతని. లేకపోతే నేను అనేది ఒక బాధ్యత పెట్టుకొని చూడటం లేదు. కానీ ఇది ఎంత గురుతరమైన బాధ్యతో మీ తెలివి చూడగలిగింది అంటే మీ యొక్క నిశ్శబ్దంలో అది తెలియబడింది. కాబట్టి అలా కాకుండా మీరు ఉండలేరు కనుక అక్కడ అప్రయత్నంగానే చాలా తీవ్రంగా ప్రతిదీ మీరు పరిశీలన జరుపుతూ ఉంటారు. అక్కడ ప్రయత్నం ఉండదు, చూడాలి అనే కేంద్రీకరణ లేక కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏకాగ్రత ఉండదు. శ్రద్ధలో ఏకాగ్రత అనేది పుడుతుంది. ఏకాగ్రత వల్ల శ్రద్ధ రాదు, శ్రద్ధ వల్ల ఏకాగ్రత సంభవిస్తుంది. శ్రద్ధ వల్ల అటెన్షన్ కూడా ఉంటుంది. కాబట్టి జీవితంలో ఎవరైతే శ్రద్ధావంతులో వారికి సంపూర్ణమైన విజ్డమ్ తెలుస్తుంది. అంటే పూర్తిగా ఏంటి, ఆ నేను అనేది ఏంటి, అది ఎలా వ్యవహరిస్తుంది, అది ఎలా ఇమేజ్ ఏర్పరుస్తుంది జీవితంలో, ఇది ఎంతవరకు తనకి దుఃఖానికి భయానికి కారణమవుతుంది, అన్నీ ఓపెన్ పేజ్ లాగా కనిపిస్తాయండి. కాబట్టి అతను దాని నుంచి విడిపడడానికి అవకాశం అప్పుడే కలుగుతుంది ఆ దర్శనంలో. చాలా బాగా చెప్పారండి. కానీ నాకు చిన్న ప్రశ్న అండి. ఆ మనం ఒక అభిప్రాయం, ఒక రిలేషన్షిప్ లో మనం ఒక అభిప్రాయం అంటూ లేకుండానే చూడగలిగినప్పుడు, కానీ ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళలాగానే ప్రవర్తిస్తారు కదండి. వాళ్ళు ఈ path లో రిసెప్షన్ ఉండదు వాళ్ళకి. మనం చాలా అభిప్రాయం ఏం లేకుండా బ్లాంక్ కాదు, దట్స్ వాట్ ఇట్ ఈస్ అన్నట్లు మనం చూస్తూనే ఉంటాం. కానీ ఎదుటి వ్యక్తి తనకున్న అభిప్రాయాలు, తనకున్న నెగటివ్ వాటెవర్ వాటి వల్ల ప్రవర్తిస్తున్నప్పుడు ఈ మనకి ఇంపాక్ట్ ఉండదంటారా? ఉంటుంది కదా. అక్కడ ఒక విషయం చూడాలి. ఒకరు అభిప్రాయాలతో ఎందుకు మాట్లాడుతున్నారు, అభిప్రాయాలతో నన్నెందుకు చూస్తున్నారు అనే ప్రశ్న నేను అనేది ఉండబట్టే కదా నాలో కలిగింది మొట్టమొదటి పాయింట్. సో వారు అలాగా చూడకూడదు, నాకు అభిప్రాయాలు ఏమీ ఆవిడ మీద లేవు. వాళ్ళు కూడా అలాగ అభిప్రాయాలు పెట్టి చూసినప్పుడు నేను ఎఫెక్ట్ కాకుండా ఎలా ఉండగలను అనే మాటలో నేను అనేది ఉంది కదా. అంచేత నేను అనేది ఒక పెద్ద అభిప్రాయం అమ్మా, ఎందుకంటే అది లేదు నిజానికి. ఆ నేను లేకపోతే ఎవరు ఎటువంటి అభిప్రాయాలు పెట్టుకుంటే అక్కడ దెబ్బతిన్నది ఏది? ఇప్పుడు గాలి ఉంది, గాలిలో ఒక శూలం గుచ్చుతారు, అమ్మో అయ్యో చచ్చిపోతాను అంటారా? ఏదో ఒకటి ఉంటే అది బాధపడుతుంది. అక్కడ ఒకరు ఉన్నారు కనుక బాధపడుతున్నారు. అప్పుడు మీరు అభిప్రాయం లేకపోతే మీరే లేరు అక్కడ. అప్పుడు ఏ మాట, ఏ చర్య, ఏ దృష్టి, ఏ అభిప్రాయం మిమ్మల్ని గాయపరచగలదు? మీరు ఎలా చూడగలరు అసలు ఇతరులని అభిప్రాయాలు లేకుండా ఉండాలని కానీ, అలా ఇలాంటి అభిప్రాయాలతో వాళ్ళు ఉండాలని కానీ, వాళ్ళు ఇలాగైనా మాట్లాడాలని కానీ అనుకుంటున్నది ఎవరు? నేనే కదా. సో ఆ నేను ఉండబట్టే కదా గాయపడుతుంది. నేనే లేనప్పుడు ప్రపంచం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావం, నా చుట్టూ ఉండే వాళ్ళ యొక్క ప్రభావం నా మీద ఎందుకు ఉంటుంది? ప్రశ్నించుకొని చూడాలి మనం. థ్యాంక్స్ అండి.
సార్ ఇక్కడ ఆ, ఆ, నాకున్నట్టు నాకెలా అభిప్రాయాలు ఉన్నాయో వాళ్ళకు కూడా అదే అభిప్రాయాలు ఉన్నాయి, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి అనేది కూడా చూడొచ్చు కదా సార్. నాకేమి అభిప్రాయాలు ఉన్నాయో ఉమ్, నాకు వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయి, అంతే కదా సార్. అవును. అంటే ఇక్కడ అభిప్రాయాలు అభిప్రాయాలతో నేను ఉన్నాను, వాళ్ళు ఉన్నారు. కాబట్టి అభిప్రాయాలు లేకుండా ఉండడం అనేది నాలోని జరగాలి, వాళ్ళలోని జరగాలి. సో అభిప్రాయాలు ఉన్నాయి వాళ్ళలో, నాలో ఉన్నట్టే అనుకుంటే మనము ఎంతవరకు మనం నేను అనేది అభిప్రాయం నుంచి బయటపడగలదు, ఇది ప్రశ్న. మనం ఎందుకు అలాగ అనుకుంటున్నాము అంటే అభిప్రాయాలు వాళ్ళలో ఉన్నాయి కదా అనేసి చూడడం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే వాళ్ళలోనే అయి ఉందని చూడగలుగుతున్నామా? సో ఆ అయి ఏం చేస్తుంది? నాలోని అయి ఉండబట్టి ఆ అయి ఏదో చేస్తుంది. సో అక్కడ మళ్ళీ వాళ్ళ అభిప్రాయాలు నన్నెందుకు గాయపరుస్తున్నాయి, వాళ్ళు నేను అనుకున్నట్టుగా ఎందుకు మాట్లాడడం లేదు అనే బాధ నన్ను పీడిస్తుంది. ఇప్పుడు నాలోని వాళ్ళకు కూడా అభిప్రాయాలే ఉన్నాయి కదా అని మనం చూసామనుకోండి, అప్పుడు ఒక రీజన్ చెప్తున్నాం దానికి. ఓకే. కదండి, ఎస్ సార్. యా యా రీజన్ చెప్తున్నాం. యు గాట్ ఇట్? ఐ గాట్ ఇట్. దట్ డజంట్ హెల్ప్ us. దట్ డజంట్ ఇట్ డజంట్ హెల్ప్ us. అది నేను యా యా అక్కడ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది కానీ అంటే ఎదుటి అర్థం చేసుకోవటం ఉంటుంది కానీ రియల్లీ ఇట్ డజంట్ డిజాల్వ్. మనలో పరివర్తన రాదు. అవును సార్. యా సార్, ఇదే కాంటెక్స్ట్ లో డేవిడ్ బామ్ ఒక మాట అన్నారు సార్. థాట్ ఈజ్ డేవిడ్ బామ్ అన్నారు ఈ డైలాగ్ లో, థాట్ ఈజ్ మూవింగ్ అండ్ క్రియేటింగ్ ఎన్ ఇమేజ్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ లుకింగ్ but nothing is being seen. Therefore, there is no observer. Nothing is being seen. Nothing is being seen. Feel. Ante seen, sir. SEEN. Nothing is being seen. Seen, seen, sir. Thought is moving and creating an image as if it were looking, but nothing is being seen. Therefore, there is no observer. అనే ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడారనమాట. అది అంటే థాట్ మూవ్ అవుతా ఇమేజెస్ అభిప్రాయాలు క్రియేట్ చేస్తుంది, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ లుకింగ్, అంటే ఆ అభిప్రాయాన్ని చూస్తా నాకు కనపడుతున్నట్టు క్రియేట్ చేస్తుంది. రియల్ గా అబ్జర్వర్ ఎవరు లేరు అని అంటున్నారు సార్. నాకు తెలుగులో అట్లా అర్థమైంది. థాట్ ఈస్ మూవింగ్ అండ్ క్రియేటింగ్ ఎన్ ఇమేజ్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ లుకింగ్ but nothing is being seen. Therefore, there is no observer. సో అక్కడ రియల్ గా అబ్జర్వర్ ఎవరు లేరు, థాటే మూవ్ అవుతూ ఇమేజెస్ ఈ అభిప్రాయాలు క్రియేట్ చేస్తుంది, యాజ్ ఇఫ్ సంబడి అక్కడ ఉన్నట్టు, చూస్తున్నట్టు, కనపడుతున్నట్టు, ఏమీ లేకపోయినా కూడా అలా నేనున్నాను అనుకుంటూ ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది అన్నట్టుగా నాకు అర్థమైంది సార్. అదేనమ్మా. అంటే ఆలోచన ఏం చేస్తుందంటే ఆలోచన కాలంలో కదులుతుంది, కదిలి ప్రతిదాన్ని చూస్తున్నట్టు తెలుస్తుంది దానికి. అంటే ఒక అభిప్రాయంతో చూస్తుంది అనమాట ప్రతిదాన్ని. థాట్ అంటే ఆ థాట్లో పాస్ట్ ఉంది కదా, ఒక అభిప్రాయంతో చూస్తుంది కనుక అదేదో ఉన్నది అని చూడడానికి మొదలెడుతుంది. కానీ ఇక్కడ నిజంగా చూస్తే ఏంటవుతుంది, అక్కడ ఏమీ లేదనమాట. ఇది భ్రాంతిపూర్వకమైన చూపు మాత్రమే. ఎందుకంటే ఇది కాలంలో తన అనేక అభిప్రాయాలను క్రియేట్ చేసుకొని ఆ అభిప్రాయాలే చూస్తున్నాయి అక్కడ. కానీ అక్కడ నిజంగా అవి లేవు, అవి క్రియేట్ చేయబడ్డాయి. ఇది భ్రాంతి అని ఏదైనా తెలుసుకున్నప్పుడు సో అదంతా కూడా లేని విషయాన్ని చూస్తున్నాయి, ఉన్న విషయం కాదు, లేని విషయాన్ని చూస్తున్నాయి. సో కాబట్టి అది చూసినప్పుడు ఏమవుతుందంటే అసలు నేను అనేది లేదు కదా అని. ఎస్ సార్. యా
అప్పుడు తెలుస్తుంది అసలు నేను అనేది లేదు అనేది. యా, అదే సార్. థ్యాంక్ యూ అంటే సార్. అభిప్రాయాలతో ఎల్లప్పుడూ చూస్తుండేవాడికి నేనుంది, కానీ అభిప్రాయాలు అనేవి తను ఏర్పరచుకున్నవే కానీ నిజానికి లేవు అని ఎవరైతే దర్శిస్తారో అక్కడ వాళ్ళకి నేను లేదు. ఎందుకంటే అభిప్రాయాలు అక్కడ మాయమైపోతాయి, ఉండవు. అంటే ఆ సత్యాన్ని చూశాడు, ఆ వాస్తవాన్ని చూశాడు. ఇంకా నా భార్య మీద అభిప్రాయం ఉంది, నా భర్త మీద అభిప్రాయం ఉంది, నా తాలూకా బంధువుల మీద, నా స్నేహితుల మీద అభిప్రాయం ఉంది అంటూ అభిప్రాయాలు చూస్తూ ఉంటే ఈ అభిప్రాయాలే కదా నేను ఏర్పరచుకునేది, నా ఆలోచనే కదా ఇలా తయారు చేసింది అభిప్రాయాన్ని అని చూస్తుంటే యాక్చువల్గా అంతకుముందు అభిప్రాయం ఏర్పడక ముందు అభిప్రాయాలు ఉన్నాయా? అభిప్రాయం ఏర్పడిన తర్వాత అభిప్రాయం ఉన్నట్టుగా చూస్తున్నాం. ఒక్కోసారి అభిప్రాయం లేకపోతే అది కనబడదు, అలా ఉన్నట్టుగా తెలియదు. కాబట్టి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిదేంటి? యాక్చువల్గా అభిప్రాయం ఉన్నప్పుడు అది ఇలాంటిది అంటున్నాం, అభిప్రాయం లేకపోతే అది అలాంటిది కాదు అంటున్నాం ఇంకొక అభిప్రాయంతో. ఏ అభిప్రాయం లేకపోతే ఏమీ చెప్పలేకపోతుంది. కాబట్టి అక్కడ అభిప్రాయాలు అనేది ఓన్లీ థాటే కదా. సో ఈ థాట్ అనేది అన్నిటితో కలిపి ఉన్న ఈ అభిప్రాయాలే థింకరా అసలు నిజంగా ఉన్నాడని అది చూసినప్పుడు అది లేదనమాట. అక్కడ నేను సెంటర్ లేదు. ఎస్ సార్. కానీ ఇదంతా సులువైంది కాదు కదా. అదే సార్, కంటిన్యూస్ గా ఇమేజెస్ ఫార్మ్ అవుతూనే ఉన్నాయి. ఐ మీన్ మనసుకి ఇది చాలా కష్టమైన పని. అదే సార్. యా, థాట్ ఈస్ మూవింగ్ అంటారు. ఆ థాట్ ని, ఆ మూమెంట్ ఆఫ్ థాట్ చూడటం అనేది అది అంత ఈజీ కాదు సార్, చాలా ఫాస్ట్. అది థాట్ వచ్చి వెళ్ళిపోయినాకే తెలుస్తుంది. యా, హౌ కెన్ ఐ సీ రియలీ థాట్ ఈస్ మూవింగ్ అండ్ క్రియేటింగ్ ఎన్ ఇమేజ్? అది మనం చూసే లోపటే అది వచ్చి చేయవలసిన పని చేసి వెళ్ళిపోతుంది. అవును సార్. యా, ఇట్ ఈస్ సో ఫాస్ట్. ఎస్. కానీ దీంట్లో చాలా అనిపించింది, ఓన్లీ రిలేషన్షిప్స్ ఎంత ఇంపార్టెంట్ బాగా చెప్పారండి. నిజంగా వాటిల్లోనే మనకి అవును, చాలా చర్నింగ్ అండి. అది మాత్రం వండర్ఫుల్ గా ఆయన అది చెప్పారు. చూడకుండా ధ్యానం ఎందుకు? కరెక్ట్ అండి. అది ఎన్ని చదువుతున్నా ఏం చేసినా కానీ మన డే టు డే ఉన్న రిలేషన్షిప్స్ లోనే మనకి చాలా చర్నింగ్ బ్రెయిన్. హౌ వి దానికి ఎట్లా బయటపడాలి, ఏం చేయాలన్నది అసలు బాంధవ్యాల్లోనే ఉందని చాలా గొప్పగా చెప్పారండి. ఈ డైలాగ్ లో చాలా గొప్పగా అనిపించింది చాలా నాకు. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. సత్యాన్ని చూపించారు కళ్ళకి. ఈ డైలాగ్ లో చాలా గొప్పగా అనిపించింది నాకు. ఇంకా ఏంటంటే ఇంత ఫాస్ట్ గా ఆలోచన అంత ఫాస్ట్ గా ఉంటుంది. ఎంత ఫాస్ట్ అంటే దాన్ని గమనించగలిగే సమయంలోనే ఆ లోపటే చేయాల్సిన పని చేసి వెళ్ళిపోతుంది. తర్వాత చూస్తాం ఏంటి అయ్యో అని, కానీ అప్పటికే జరిగిపోయింది. అది అప్పుడు అభిప్రాయంతో జరిగిపోయిందని తెలుసుకుంటాం. కానీ ఇక్కడ ఈ క్షణం అభిప్రాయమే చూస్తుంది అనే విషయము ఆ ఆ కాలంలో అంటే ఆ ప్రెజెంట్లో ఉండి నిలబడి చూడాలంటే
ఆలోచన యొక్క స్లో డౌన్ అవ్వాలి కదా మన ఆలోచనలు. యాక్చువల్గా ఏంటవుతున్నాయంటే అక్కడ ఉదాహరణ ఒకసారి చెప్పారు, గుర్తుందమ్మా. ఫ్యాను స్పీడ్గా తిరుగుతుండేటప్పుడు అది ఒక ప్లేట్ లాగా కనిపిస్తుంది, ఐరన్ ప్లేట్ లాగా. కానీ దాన్ని స్లో డౌన్ చేశామనుకోండి, వన్లోనో దేంట్లోనో రెవల్యూషన్లో పెడితే, అప్పుడు ఆ లో స్పీడ్లో ఒక రెక్క తర్వాత ఒక రెక్క వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అప్పుడు దాన్ని చూడగలం, అంటే ఆ రెక్కని చూడగలం. కానీ దాన్ని ఓవర్ స్పీడ్లో వెళ్తుండేటప్పుడు ఆ రెక్కని దర్శించగలమా? దర్శించే వీలు లేదు. కాబట్టి థాట్ ఎప్పుడు స్లో డౌన్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనం ప్రతి ఆలోచనని మొదటి నుంచి చివరి వరకు వచ్చిన ఆలోచన నుంచి ఇంకొక ఆలోచన జంప్ అయిపోతూ ఉంటే, అప్పుడు వచ్చిన ఆలోచన నుంచి దాంతోపాటు జంప్ అయిపోకుండా ఆలోచనని తుది వరకు చూసుకుని వెళ్ళటం అనేది మనం చెయ్యాలన్నమాట. మొదట ఒక ఆలోచన పుట్టింది అంటే ఆలోచన ఎక్కడి వరకు తీసుకెళ్తుందో దాంతో కలిసి ప్రయాణం చేయాలి. అది వద్దనద్దు, కాదనద్దు, మంచిదనద్దు, చెడ్డదనద్దు. అది ఒక దగ్గరికి తీసుకెళ్ళి మరో దాంతో కనెక్ట్ అవుతుంది కదా, ఆ పాయింట్ వరకు వెళ్ళాలి. తర్వాత ఆ కనెక్టెడ్ పాయింట్ నుంచి ఇంకెక్కడ తీసుకెళ్తుందో అక్కడి వరకు వెళ్ళాలి. అలాగే ఒక్కొక్క ఆలోచన నుంచి ఇంకొక ఆలోచనకి వెళ్తున్నామనే స్పృహతో ఆ ఆలోచనని పరిశీలించి మొదటి నుంచి కడ వరకు ప్రతిదాన్ని చూస్తూ వెళ్ళినప్పుడు అప్పుడు ఆలోచన స్లో డౌన్ అవుతుందనే విషయం మనం గమనించవచ్చు. దెన్ వీఆర్ ఏబుల్ టు సీ. థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారు. రామకృష్ణ గారు, ఇక్కడ ఒక ప్రశ్న అండి. సో మీరు ఆలోచన వచ్చినప్పుడు ఒక చోట నుంచి ఎక్కడికి కదులుతుందో దాని వెంబడే చూడమంటున్నారు కదా. సో కానీ అలా చూడటం బిగిన్ అయినప్పుడే ఆలోచన ఆగిపోతుంది కదండి, కాదంటారా? చూడటం అనేది బిగిన్ అయినప్పుడు ఆలోచన ఆగొచ్చు, ఆలోచన కొనసాగవచ్చు. ఓకే. సో అందుకని ఆగితే ఆగినట్టుగా చూడండి. ఆగితే ఆగినట్టుగా ఉండి నిలబడిపోద్దా? సైలెన్స్లో ఉండదు, మళ్ళీ పుడుతుంది కదా మళ్ళీ పుడుతుంది కదా. సో అప్పుడు చూడండి, మళ్ళీ అది పుట్టింది ఎంత దూరం వెళ్తుందో చూడండి, మళ్ళీ అంత దూరం వెళ్తుందో చూడండి. అలాగా ఏంటి అంటే ఆ చూడటం అనేది చాలా అటెంటివ్గా ఉన్నప్పుడు అది ఆగుతుంది. ఆ అటెన్షన్లో తీవ్రత తగ్గినప్పుడు అది కొనసాగుతుంది. ప్రతిసారి అంత తీవ్రమైన అటెన్షన్ ఉండకపోవచ్చు. కాబట్టి అది కొనసాగేటప్పుడు చూస్తాం, ఆగినప్పుడు చూస్తాం, ఆగినప్పుడు వచ్చిన నిశ్శబ్దంలోకి చూస్తాం. అలాగా అది ఎక్కడికి తీసుకెళ్తుందో అక్కడికి వెళ్తాం మనం. కానీ అది ఆగాలని చూడటం లేదు, అది కొనసాగాలని మనకి లేదు. ఉంటే నేనున్నాను అక్కడ, అది జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ థ్యాంక్ యూ. సార్ మీనా కుమారి, యు ఆర్ ద వరల్డ్ ఈజ్ యూ అనేది ఆమెకు అర్థం కాలేదు అని అన్నారు సార్ ఇందాక. అంటే ఆయన అక్కడ ఏం చెప్పారంటే యు ఆర్ ద రిజల్ట్ ఆఫ్ కల్చర్, ది క్లైమేట్, ది ఫుడ్, ది ఎన్విరాన్మెంట్, ది ఎకనామిక్ కండిషన్, యువర్ గ్రాండ్ పేరెంట్స్, యు ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ దట్, ఆల్ యువర్ థింకింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ దట్ అన్నారు. అది అనుకుంటా ఆవిడకి అర్థం కాలేదు అన్నారు అనమాట. అంటే అసలు యాక్చువల్గా ఈ కండిషనింగ్ అనేది ఎలాగ ఏర్పడిందో చెప్పారు. దట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ఎవ్రీబడి, ద హ్యూమన్ కైండ్. సో అది అలాగ ఏర్పడింది అంతే. సో దాని నుంచి ఇందాక మనం అనుకున్నాం కదా, ఏంటి అంటే అదే తాత ముత్తాతల నుంచి, తర్వాత పరిస్థితుల నుంచి, ఇలాగా పరిస్థితులు అంటే ఇవన్నీ
క్లైమేటిక్ కండిషన్స్, తర్వాత ఫుడ్, తర్వాత అన్నీ కృష్ణమూర్తి గారు వర్ణించినవన్నీ ఈ అన్నిటి నుంచి ఏర్పడిన ఆ పరిమితితో కూడుకున్న ఒక చైతన్యం అనేది ఉంది. దాంట్లో ఈ కంటెంట్ అంతా ఏర్పడింది. అవన్నీ కూడా బలపడుతూ వస్తున్నాయి అన్నమాట. అక్కడి నుంచి ఎప్పుడైతే కంటెంట్ ఉందో దట్ కంటెంట్ ఈస్ కాన్షియస్నెస్ ఐ ఫార్మ్ అయింది. సో ఆ ఫార్మ్ అయిన అయి ఏంటి అనేది తెలిసినప్పుడు అది లేదు అని తెలుసుకోవటం అనేదే దర్శనం అన్నమాట. అలాంటిది అయి ఉండేటప్పుడు ఒకటి మొదట ఏం చూస్తుంది, ఈ అయ్యే కదా ప్రతి దాంట్లోనే ఉంది, ప్రపంచం అంతటా నిండి ఉంది మానవ చైతన్యం అంతా. సో ఐ ఆమ్ ది వరల్డ్ అండ్ వరల్డ్ ఈస్ మీ అనేది మొదట చూస్తుంది. తర్వాత ఏం చూస్తుంది, ఆ ఐ అనేది లేనే లేదు అని చూసినప్పుడు ఏముంది అక్కడ, విభజన పోయింది. విభజన పోయినప్పుడు ఏంటుంది, అక్కడ కూడా ఒక్కటే ఉంది కదా. అవును సార్. యా, ఇక్కడ ఒకటే ఉంది, అక్కడ ఒకటే ఉంది. కానీ ఇక్కడ చూడటంలో సంఘర్షణ పోయింది, అక్కడ చూడటంలో అసలు ఏదీ లేదు, పరిపూర్ణమైన ప్రేమ, ఏకత్వం ఉంది. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. ఈ అబ్జర్వర్ ఈజ్ ద ఫైనల్ గోల్ అనకూడదు మనము. ద ఫైనల్ థింగ్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద కాన్షియస్నెస్. Yes, that is the final thing. ఈ డైలాగ్స్ అన్నీ కూడా చాలా ఉపకరిస్తున్నాయి కదా. అవును సార్, చాలా చాలా ఉపయోగం. చాలా డెప్త్లో డిస్కషన్స్ జరిగాయి. సో ప్రజల కోసం అంతగా శ్రమించారు మానవ చైతన్యం ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. అవును సార్. దట్ ఈస్ కంపాషన్. కానీ సార్ అంతా చదువుతా అంటే అన్న చూస్తా అంటే కూడా ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ అనిపిస్తుంది సార్, ఒక్క ఇమేజ్ లేకుండా ఉండటం అనేది. ఇప్పుడు డే టు డే లైఫ్ యాక్టివిటీస్ క్వశ్చన్ వస్తుంది ఎక్కడి నుంచి అంటే మైండ్ నుంచి వస్తుంది అన్నమాట. అదే ఈజ్ సార్. ఇట్ పాసిబుల్ అని. పాసిబుల్లా ఇంపాసిబుల్లా కాదు. వన్ థింగ్ మైండ్ హ్యాస్ టు సీ వెదర్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో నిజంగా అది సత్యంగా, అది నిజంగా సత్యమే, నిజంగా ఇంత అసత్యంలో నేను బ్రతుకుతున్నాను, సో చూడవలసింది ఇదే కదా అని ఎప్పుడైతే గ్రహించిందో అది చూడగలదు. అది ఇట్ క్యాన్ సీ వితౌట్ ఎఫర్ట్. సో ఎఫర్ట్ పెట్టడము అనే దాంతో ప్రారంభమైతే నేను చేయగలనా, నేను చూడగలనా అనే ప్రశ్న వస్తుంది. మీరు చూడలేరు, మీలో శ్రద్ధ కలిగితే ఆ శ్రద్ధే చూస్తుంది అంతే. If you see that importance and the truth and the untruth of it, actually see it, when you actually see it, so that very seeing is action ante. Yes sir. There is no idea there. అదే సార్, డైలాగ్ లోనే చూపిస్తున్నారు సార్ నిజంగా. ఇది డైలాగ్ వింటంటేనే చదువుతుంటేనే సీయింగ్ ఇస్ యాక్షన్ అంతే. దట్ ఈస్ ద ట్రూత్. అసలు ఎన్నాళ్ళు నన్ను ఎందుకు వింటున్నారు మీరు అడుగుతున్నారు కదా, అందుకే. అవును సార్. అవును, సంవత్సరాలు బట్టి ఎందుకు వస్తున్నారు నాకు ఆశ్చర్యంగా ఉందంటుంది. టైం అయిపోయింది సార్. థ్యాంక్ యూ. ఎవరికైనా క్వశ్చన్ సార్? క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్స్ సార్. Thank you, sir. I am closing it, sir. Okay, sir. Thank you, sir. Thank you so much. Thank you, Amma. Thank you.